سمع الله لمن حمده. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله اصطفى آدم ونوحا وآل إبراهيم وآل عمران على العالمين صدق الله العلي العظيم. ఈరోజు డిసెంబర్ నెలలో హజరత్ ఈసా అలైహిస్సలాం గారి యొక్క పుట్టినరోజు వేడుకలను క్రైస్తవ సోదరులు జరుపుకుంటూ ఉంటారు. ముస్లింల విషయానికి వచ్చేటప్పటికి చాలామందిలో నేను విన్నటువంటి భావన ఏమిటంటే, హజరత్ ఈసా అలైహిస్సలాం గారు ఎవరినైతే జీసస్ అని అంటారో ఆయన క్రైస్తవులకు చెందినటువంటి వారని అనేటువంటి అభిప్రాయాలు మరి ముఖ్యంగా మన ప్రాంతంలో, అంటే ఇటుపక్క రాయలసీమ ప్రాంతంలో అంతగా ఇస్లాం జ్ఞానం లేనటువంటి వాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తాం. మిగిలిన విషయాలు, మిగిలినటువంటి వ్యక్తులు ఇస్లాంలో గురించినటువంటి వారి అవగాహన ఉంటుంది, కానీ స్వయంగా ఇస్లాం ప్రవక్తల యొక్క అవగాహన వీరిలో చాలా తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే, ముస్లిం సమాజంలోని పెద్దలు, ఉలమాలు ప్రసంగాలు ఎక్కువగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై మరియు వారి తర్వాత వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులకే పరిమితం చేయడం అనేది ఈ యొక్క పరిస్థితికి దారితీసింది అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనము నెలలు కొన్ని కాన్ఫరెన్సులు చేసినట్టు ఒక ఈసా అలైహిస్సలాం గారి కాన్ఫరెన్స్ కానీ మనం చేయం. ఇదే డిసెంబర్లో కాకపోయినప్పటికీ ఏదో ఒక సందర్భాన ఈసా అలైహిస్సలాంని, మరియం సలాముల్లాహి అలైహా గారిని గుర్తు చేసుకోవడానికి ఒక ప్రోగ్రాం చేయొచ్చు మనం. ఎందుకంటే మన సమాజంలో వారి గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వారి గురించి ఖురాన్ అనేక రకాలుగా వారిని పొగిడింది. వారి యొక్క చరిత్రను అనేక పుటల్లో అల్లాహ్ మనకు తెలియజేయడం జరిగింది. కానీ మన యొక్క జ్ఞానులు ఆ విధమైనటువంటి పని దురదృష్టవశాత్తు చేయలేదు. దానితో ప్రజలు ముందటి ప్రవక్తల గురించి చాలా వరకు మర్చిపోయారు. అంటే ఒక ఈసా అలైహిస్సలాం కానివ్వండి, ఒక యహ్యా అలైహిస్సలాం కానివ్వండి, ఒక జకరియా అలైహిస్సలాం కానివ్వండి, ఒక దావుద్ అలైహిస్సలాం కానివ్వండి, ఒక సులైమాన్ అలైహిస్సలాం కానివ్వండి, కొంతమంది పేర్లు పెట్టుకోవడం ద్వారా విని ఉంటారు. ఉదాహరణకు దావుద్ అనే పేరు పెట్టింటారు కాబట్టి ఇది ఇస్లామిక్ నేము, మనకేదో ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తులే అనుకుంటారు. కానీ ప్రత్యేకించి వారి గురించి తెలిసినటువంటి దాఖలాలు. ఇకపోతే ఈసా అలైహిస్సలాం గారి యొక్క పేరు కూడా పెట్టుకోరు మన వాళ్ళు, చాలా తక్కువ. ఈసా అనేటువంటి పేరు పెట్టుకోవడం చాలా తక్కువ. మరియం అనేటువంటి పేరు పెట్టుకోవడం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా తక్కువ. ఇంకా యహ్యా అనే పేరు పెట్టుకోవడం చాలా అరుదు. ఎక్కడో ఒక చోట పాత పేర్లలో వినడం తప్పించి ఇప్పుడు వచ్చేటువంటి ఈ సమాజంలో ఇటువంటి పేర్లు అరుదుగా లభిస్తున్నాయి. కాబట్టి దాంతో ఆ పేర్లు మనం పెట్టుకోము. వారి ప్రశస్త గురించి, వారి యొక్క చరిత్ర గురించి జ్ఞానులు చెప్పరు. మస్జిద్లలో వారి యొక్క తజ్కిరా, వారి యొక్క చర్చ ఎక్కువగా జరగదు. ఇటువంటి దాని ఫలితంగా మనకు ఈసా అలైహిస్సలాం గారు, జీసస్ వీరు ఒక్కరే అనేటువంటి భావన ప్రజల్లో చాలా వరకు వెళ్ళిపోయింది. అందుకనే మనం అప్పుడప్పుడు కొంచెం ఆయన గురించి చర్చిస్తే బాగుంటుంది అని ఎక్కువ లోతుగా వెళ్ళకోకుండా హజరత్ ఈసా అలైహిస్సలాం గారి గురించి ఖురాన్లో వచ్చినటువంటివి చర్చించుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడ ఈ రోజున ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటి అంటే, మనం మనుషుల్ని రెండు రకాలుగా చూస్తాం. దాదాపుగా ప్రజలందరూ అదే విధంగానే చూస్తారు. ఒకటి పైనుండి కిందికి ఒక హైరార్కీ ఉంటుంది. అంటే ఆదం అలైహిస్సలాం గారి నుంచి, అంటే మొదటి మానవుని దగ్గర నుంచి ఇప్పటి సమాజం వరకు చూసే విధానంలో రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి కలుపుకొని చూసేటువంటి విధానం, ఒకటి విడగొట్టుకొని చూసేటువంటి విధానం. ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. విడగొట్టుకొని చూసేటువంటి విధానం ఎట్లా ఉంటుందంటే, మన ముస్లింల వరకే చూడండి. ముస్లింల వరకే చూస్తే వీళ్ళు అహ్లే హదీస్ అని, వీళ్ళు జమాత్ వాళ్ళని, వీళ్ళు సున్నీలని, వీళ్ళు దేవబందీలని, ఇలా రకరకాలుగా ఇతర సున్నీ జమాతే ఇస్లామీ అని, లేకపోతే జమాతే ఇస్లామీ,
ఇట్లాంటి రకరకాల పేర్లతో మనం విడగొట్టుకొని చూస్తూ ఉంటాం. అదేవిధంగా తర్వాత ఇంకొంచెం పైకి పోతే ఫికాకు సంబంధించినటువంటి వర్గాలు. ఆ తర్వాత ఇంకొంచెం పైకి పోయినట్టయితే వివిధ ఫిర్కాలు అంటే జహ్మియా అంట, తర్వాత మోతజిలా అంట, అదేవిధంగా షియాలు, సున్నీలు, ఈ రకంగా పైకి పోతే మనము ఇట్లా విడగొట్టుకుంటూనే పోవచ్చు. కానీ కలుపుకుంటా పోయే విధానంలో ఒకటుంటుంది. అదేమిటంటే ముఖ్యంగా 2 వర్గాలున్నాయి ఇస్లాంలో. అది అహ్లె సున్నత్ వల్ జమాత్, అహ్లె తషయ్యు అని 2 ఉన్నాయి. వీరిదొక నినాదం, వారిదొక నినాదం. ఇందులో అహ్లె సున్నత్‌లో ఇంక మొత్తం అందరిని తీసేసుకొని ఇంకా షియా వాళ్ళని పెట్టుకున్నట్టయితే 2 వర్గాలుగా మిగిలిపోయాయి. దానికంటే కొంచెం పైకెళ్లారనుకోండి, ముస్లింలు అని చెప్పేసి ఒక వర్గంగా చెప్పుకోవచ్చు. దానికంటే మనం కొంచెం పైకెళ్తే మనము ఇంకొకటి చెప్పుకోవచ్చు. అదేమిటంటే ముస్లింలు అంటే ఇస్లాంని పాటించేటువంటి వాళ్ళు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించేటువంటి వాళ్ళు. తర్వాత ఈసాయిలు అంటే నస్రానీలు, అంటే క్రైస్తవులు, ఈసా అలైహిస్సలాం గారిని పాటించేవారు. తర్వాత యూదులు అంటే ఎవరైతే మూసా అలైహిస్సలాం గారిని అధికంగా అభిమానిస్తారో వారు. ఈ 3 కూడా ఏమంటే వీటిని అబ్రాహమిక్ రిలీజియన్స్ అంటారు. అంటే ఇబ్రాహీం రిలీజియన్స్. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి తర్వాత వచ్చినటువంటి ఈ మతం యొక్క శాఖలు. అందుకే అల్లాహ్ తాలా ఖురాన్‌లో ఇబ్రాహీం అలైహిస్సలాం గారు క్రైస్తవుడు కాదు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు యూదుడు కాదు. ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి తర్వాత వచ్చినవి ఇవి అంటారనమాట. కాబట్టి ఇట్లా పైకి వెళ్ళి కలుపుకునేటువంటి ప్రయత్నంలో చూసినట్టయితే ఒక ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, యూదులు కానివ్వండి, వీరందరూ కూడా మీరు అబ్రాహిం రిలీజియన్స్‌లో ఉన్నటువంటి వ్యక్తులుగా, అంటే ఏకదైవారాధన చేసేటువంటి వ్యక్తులుగా మనం అలా మనం పైకి పోతే ఇబ్రాహిమిక్ రిలీజియన్స్ అంటే ఈ మన క్రిస్టియానిటీ కానివ్వండి, జూడాయిజం కానివ్వండి, ఇస్లాం, ఈ 3. ఇంకొంచెం అలా పైకి వెళ్తే మనం వీటిని సామీ మజాహిబ్ అంటారు. అంటే సామీ రిలీజియన్స్ అని. అంటే నూహ్ అలైహిస్సలాం యొక్క సంతతిలో 3 కుమారులు వచ్చేసి ఆ తుఫాను తర్వాత, పడవ ఆగిన తర్వాత 3 వివిధమైనటువంటి ప్రదేశాలకు పోయారు. ఆ 3 కుమారుల్లో ఒకరు సామ్, ఇంకొకరు హామ్, ఇంకొకరు యాఫస్. ఈ యాఫస్ అనేటువంటి ఆయన ఇటుపక్క రష్యా ఇటుపక్క వెళ్తే, ఇంకొకరు ఆఫ్రికా సైడ్ వెళ్తే, ఈ సామ్ అనేటువంటి ఆయన ఇటుపక్క మనకు జెరూసలేం, పలస్తీనా ఇటు సైడ్ వచ్చినటువంటి ఆయన అనమాట. సో ఆయన ద్వారా వచ్చినటువంటి రిలీజియన్స్‌ని సామిక్ రిలీజియన్స్ అంటారు. సామిక్ రిలీజియన్స్ ప్రత్యేకత ఏమిటంటే ఏకదైవారాధన ఉంటుందన్నమాట. సో ఇలా పోతే అన్నీ ఏమొస్తాయి, ఏకదైవారాధనలో సామిక్ రిలీజియన్స్ వస్తాయి. దాని తర్వాత మనం పైకి పోయామంటే మనకు నూహ్ అలైహిస్సలాం యొక్క సంతతి వస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు మిగిలినటువంటి మానవులందరిలో కూడా మనకు ఎవరు సంతానం అంటే నూహ్ అలైహిస్సలాం సంతతి వస్తుంది. ఇంకా కొంచెం పైకి పోయామంటే ఆదం అలైహిస్సలాం సంతతి అంతా అంటారు. అందుకే హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటారంటే మనుషులు 2 రకాలు మాత్రమే ఉన్నారు. ఒకటి ఈ వ్యక్తి వచ్చేసి విశ్వాసంలో నీ సోదరుడన్నా అవుతాడు, లేదా మనిషి పరంగా అతను నీ సోదరుడు అవుతాడు. ఒకటి అతను ఇస్లాంను అనుసరిస్తాడంటే విశ్వాసంలో నీ సోదరుడు. ఒకవేళ అతను ఇస్లాం అనుసరించడం లేదు అంటే గనక ఆదం సంతతి కారణంగా అతను నీ సోదరుడు అవుతారు. ఈ 2 వర్గాలే ఉన్నాయి అంటారనమాట హజరత్ అలీ గారు. కాబట్టి విభజించి చూసుకున్నట్టయితే అది పోతానే ఉంటుంది శాఖ. అది ఆగదు. అది ఖయామత్ వరకు ఆగదు. ఒక్కో ఫిర్కా వస్తానే ఉంటుంది. తనకు పేరు చెప్పుకుంటానే ఉంటుంది. మళ్ళీ ఆ ఫిర్కాలు అవుతాయి. మళ్ళీ ఆ వ్యక్తులు ఎవరో అందులో ఉద్భవిస్తారు. వాళ్ళ పేరుతో మళ్ళీ శాఖలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా విభజించుకుంటూ పోతే ఖయామత్ వరకు విభజన అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ కలుపుకుంటా పోతే చివరికి మనకు ఆదం సంతానం అనేటువంటి విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే సామిక్ రిలీజియన్స్, ఇబ్రాహిమిక్ రిలీజియన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనకు అల్లాహ్ తాలా కొన్ని విషయాలు చెప్పినాడు. అదేమంటే ముందుగా అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాంని సృష్టించడం జరిగింది. ఆదం అలైహిస్సలాం తర్వాత ప్రజలు మార్గం తప్పిపోయినప్పుడు నూహ్ అనేటువంటి ఒక ప్రవక్తను అల్లాహ్ తాలా పంపి దాంట్లో విశ్వసించినటువంటి వాళ్ళను బయటికి తీసి మిగిలిన వాళ్ళందరినీ అల్లాహ్ తాలా ముంచేయడం జరిగింది. దాని తర్వాత ఆ స్థాయిలో ఒక పెద్ద ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని పంపడం జరిగింది. ఇక్కడి వరకు ప్రవక్త పదవి అనేది, ప్రవక్త బాధ్యత అనేది ఒక వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది. ఎప్పటి వరకు ఆదం అలైహిస్సలాం గారి దగ్గర నుంచి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి దగ్గర వరకు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సంతానంలో ఆ ప్రవక్త పదవిని అల్లాహ్ తాలా ప్రత్యేకించాడు. ఇది నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత అల్లాహ్ తాలా ఏం చేశాడంటే ఒక
పరివారానికి అప్పచెప్పాడు ఆ పని. అంటే ఉదాహరణకు ఇమ్రాన్ సంతానం గానివ్వండి, మనకు దావూద్ సంతానంలో గానివ్వండి, ఇబ్రాహీం సంతానంలో గానివ్వండి, ఇలా ఇస్హాక్ సంతానంలో గానివ్వండి, వారినే మనం ఏమంటామంటే బనీ ఇస్రాయిల్ అంటాం. హజరత్ ఇబ్రాహీం గారికి 2 కుమారులు. ఒకరు ఇస్హాకు, ఒకరు ఇస్మాయిల్ అలైహిముస్సలాం. ఇస్హాక్ గారి యొక్క సంతానాన్నే మనం ఏమంటామంటే, ఆయన సంతానంలో యాకూబ్ అలైహిస్సలాం వచ్చినారు. యాకూబ్ అలైహిస్సలాం గారికి 12 మంది కుమారులు. 12 మంది కుమారుల సంతానాన్ని మనం బనీ ఇస్రాయిల్ అంటాం. ఇజ్రాయిల్ సంతానము అని. అదే విధంగా ఇటుపక్క చూసుకున్నట్టే బనీ ఇస్మాయిల్ అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క మరో కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు. ఆయన యొక్క సంతానంలోనే మనకు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావడం జరిగింది. ఇప్పుడు ఆహ్, మనకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు బనీ ఇస్రాయిల్ మాత్రమే ఈ భూమికి హిదాయత్‌కు కేంద్రకంగా ఉంది. వారికి అల్లాహ్ తఆలా బాధ్యతను అప్పగించడం జరిగింది. వారిలో చాలా మంది ప్రవక్తలొచ్చినారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఈ బాధ్యత అనేది బనీ ఇస్మాయిల్‌కి అప్పగించడం జరిగింది. అందుకే ఈ రోజున నేను గూడా ఆ యొక్క ఇస్లాం సంతానంలో మీ ముందు కూర్చొని ఈ విధమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాను. ఇది మొత్తం అల్లాహ్ తఆలా ఫస్ట్ నుంచి పెట్టినటువంటి పద్ధతి. ఇందులో అల్లాహ్ తఆలా ఖురాన్‌లో ఏమంటాడంటే, ఇందాక నేను చదివినటువంటి ఆయతలో సూరా ఆలే ఇమ్రాన్ 33వ నంబర్ ఆయతలో ఇన్నల్లాహ అస్తఫా ఆదమ, నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఎంచుకున్నాడు. ఎవరిని? ఆదంను అలైహిస్సలాంను, నూహ మరియు నూహ్ అలైహిస్సలాంని. ఆదం అలైహిస్సలాం తర్వాత ఎవరిని జిక్ర్ చేశాడు అల్లాహ్ తఆలా? నూహ్ అలైహిస్సలాంని. ఎందుకంటే ఆదం సంతానం, దాని తర్వాత నూహ్ సంతానం. ఆల ఇబ్రాహీమ, దాని తర్వాత ఈ బాధ్యత ఎవరికిచ్చాడు అల్లాహ్ తఆలా? ఇబ్రాహీం సంతానానికి ఇచ్చాడు. ఆల ఇమ్రాన, మరియు ఇబ్రాహీం సంతానంలో కూడా ఎవరిని ప్రత్యేకించి అంటే ఆల ఇమ్రాన అలల్ ఆలమీన్, ఇబ్రాహీం పరివారానికి మరియు ఇమ్రాన్ సంతతికి సమస్త లోకవాసులపై ప్రాధాన్యత ఇచ్చి ఎన్నుకున్నాడు. మొత్తం సమస్త లోకవాసుల్లో వీరికి అల్లాహ్ తఆలా ప్రాధాన్యం ఇచ్చాడు. ఇక్కడ ఇబ్రాహీం సంతానం మీకు అందరికి తెలిసింది. అందులో ఇమ్రాన్ సంతానం అనేది ఏదైతే ఉందో, ఇక్కడ ఈసా అలైహిస్సలాం గారు ఈ ఇమ్రాన్ సంతతికి చెందినటువంటి వాళ్ళు. ఇమ్రాన్ అనేటువంటి పేరు మనకు ప్రవక్తల దృష్ట్యా వాళ్ళ యొక్క చరిత్రలో ఇద్దరి పేర్లు మనకు వినిపిస్తాయి. మొట్టమొదటి పేరు వచ్చేసి హజరత్ మూసా మరియు హారూన్‌ల తండ్రి అయినటువంటి ఇమ్రాన్ గారు. చాలామంది ఇక్కడ ఇమ్రాన్ అనేది ఏదైతే చెప్పారో, అది హజరత్ మూసా అలైహిస్సలాం గారి యొక్క తండ్రి అని మాత్రమే అంటారనమాట. ఈసా అలైహిస్సలాం గారికి సంబంధించినటువంటి ఇమ్రాన్ కాదు. ఆయన మూసా అలైహిస్సలాం గారికి సంబంధించినటువంటి ఇమ్రానే. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ సంతతిలోనే వస్తారు అని. ఇదొక భావన. ఎందుకంటే దీనికి ఇంకొక ఆహ్, సపోర్ట్‌నిచ్చే మాట ఏమిటి అంటే, హజరత్ జకరియా అలైహిస్సలాం గారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో, ఆమె మరియం చెల్లెలని కొందరంటారు. మరియం గారి యొక్క పినతల్లి అని కొంతమందంటారు. ఆమె హారూన్ అలైహిస్సలాం గారి యొక్క సంతతిలోనిదనమాట. ఆమె హారూన్ అలైహిస్సలాం గారి యొక్క సంతతిలోనిది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా హజరత్ మరియం గానివ్వండి, ఆమె తర్వాత వచ్చినటువంటి హజరత్ ఈసా అలైహిస్సలాం గానివ్వండి, హారూన్ అలైహిస్సలాం గారి యొక్క సంతానంలోను, మరియు అదే విధంగా దావూద్ అలైహిస్సలాం గారి యొక్క సంతానంలో, అదే విధంగా పైకి పోతే ఇమ్రాన్ యొక్క సంతానంలో వస్తారని చెప్పేసి ఒక దీనికి వ్యాఖ్యానం. మరొకరు ఏమంటారంటే, లేదు, ఆ ఇమ్రాన్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఇది మరియం సలాముల్లాహి అలైహా గారి యొక్క తండ్రి పేరు అని అంటారు. కానీ బైబిల్‌లో మాత్రం ఆయన పేరు మరో రకంగా ఉంటుంది. ఎందుకంటే మూసా అలైహిస్సలాం గారి యొక్క తండ్రి పేరైతే ఇమ్రాన్‌ని అమ్రూమ్‌గా ఉంటుంది. కానీ బైబిల్‌లో వచ్చేసి మనకు ఆహ్, బీబీ మరియం గారి యొక్క తండ్రి పేరు వేరేగా ఉంటుంది. కాబట్టి జోఅఖిమ్ ఈ విధంగా ఉంటుంది ఆయన పేరు. కాబట్టి వల్లాహు అలం, మరి ఈ ఇమ్రాన్ సంతతి అనేది చాలామందైతే మరియం అలైహిస్సలాం గారి యొక్క తండ్రి పేరు నుంచే ఇమ్రాన్ సంతతి అనుకుంటారు. కొంతమంది వచ్చేసి మూసా అలైహిస్సలాం గారి యొక్క తండ్రి నుంచి ఈ యొక్క సంతతి అంటారు. ఏదేమైనప్పటికీ ఈ మూసా అలైహిస్సలాం గారి యొక్క సంతతిలో, తర్వాత దావూద్ అలైహిస్సలాం గారి యొక్క సంతతిలో ఒక కుటుంబం జెరూషలేంలో దావూద్ అలైహిస్సలాం గారు కట్టించినటువంటి ఆ బైతుల్ మక్దస్ దగ్గర ఏదైతే ప్రార్థనాలయం ఉందో, అక్కడ అల్లాహ్ తాలాను సేవించేటువంటి ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబానికి పెద్ద వచ్చేసి ఇమ్రాన్. మరియు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త పేరు వచ్చేసి జకరియా అలైహిస్సలాం గారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అల్లాహ్ తఆలా ఏమంటాడంటే, ఇందులో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది హజరత్ ఈసా అలైహిస్సలాం గారి గురించి, తర్వాత హజరత్ ఈసా అలైహిస్సలాం గారి యొక్క అపూర్వమైనటువంటి పుట్టుక గురించి, ఆ పుట్టుకకు కారణమైనటువంటి హజరత్ మరియం గారి గురించి ముందుగా మనం చూసుకోవాలి.
మరియమ్మ సలాముల్లాహి అలైహా గారిని అల్లాహ్ తఆలా ఖురాన్‌లో ఏమంటాడంటే, నేను నిన్ను పరిశుద్ధురాలిని చేశాను. నీకు సమస్త లోకవాసులపై నేను నీకు ప్రాధాన్యతనిచ్చాను అంటాడు. సమస్త స్త్రీలపై ప్రాధాన్యతనిచ్చాను అంటాడు అల్లాహ్ తఆలా. ఎందుకంటే ఆమె పుట్టుక దగ్గర నుంచి కూడా ఆమె ప్రతి క్షణము కూడా అల్లాహ్ తాలా యొక్క హిఫాజత్‌లో, అల్లాహ్ తాలా యొక్క ప్రత్యేక కృపతో ఆమె యొక్క పెంపకం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించి ఖురాన్‌లోని ఆయతులు మనం ప్రారంభిద్దాం. ఇక్కడ అల్లాహ్ తాలా ఖురాన్‌లో ముఖ్యంగా సూరా ఆలే ఇమ్రాన్ 35వ నంబర్ ఆయత్ నుంచి మీరు చూస్తే, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి. ఇమ్రాన్ భార్య ఇలా వేడుకుంది. ఇక్కడ స్పష్టంగా అల్లాహ్ తాలా ఏమంటున్నాడంటే ఇమ్రాన్ భార్య, ఇక్కడ ఏముంటుందంటే ఇజ్ ఖాలతిల్ ఇమ్రాతు ఇమ్రాన, అంటే ఇమ్రాన్ స్త్రీ అని ఉపయోగించడం జరిగింది. అంటే ఇమ్రాన్ స్త్రీ అంటే ఇమ్రాన్ భార్య కావచ్చు, అంటే మరియమ సలాముల్లాహి అలైహా గారి తండ్రి, లేదా మనం వంశం పేరుతో కూడా చెప్తాం కదా, ఫలానా వంశం స్త్రీ ఆమె అని చెప్పేసి. ఆ రకంగా చూసుకుంటే మూసా అలీస్లాం, హారూన్ అలీస్లాం గారి యొక్క వంశంలో పుట్టిన ఆమె కాబట్టి ఆ రకంగా కూడా మనం ఇమ్రాన్ స్త్రీ అని చెప్పారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆమె అంటే మరియం సలాముల్లాహి అలైహా గారి యొక్క తల్లిగారు ఆహ్, మరియం గారు గర్భంలో ఉన్నప్పుడు ఈ విధంగా వేడుకుంటుంది. ఏమని? "ఓ నా ప్రభు, నా గర్భంలో ఉన్న దానిని నేను నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను." దీనికి సంబంధించి ఒక చిన్న రివాయత్ కూడా మనకు తఫ్సీర్‌లలో దొరుకుతుంది. అదేమిటంటే, ఆమెకు ఒకరోజు అంటే మరియం గారి తల్లి గారికి ఒకరోజు ఎక్కడో కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు, ఒక పిచ్చుకకు ఆ పిచ్చుక తల్లి అనేది తన నోట్లో కొంత ఆహ్, ఏమంటారు ఆహారాన్ని తినిపించడం అనేది చూసి, ఆ పిల్లలు కలగాలనేటువంటి ఆశ, కోరిక పుడుతుందనమాట. దాని తర్వాత అల్లాహ్‌కు వేడుకుంటుంది. వేడుకున్నప్పుడు ఏమనుకుంటుందంటే ఆమె, నాకొక మగ పిల్లవాడు గనక పుడితే, ఈ బైతుల్ ముఖద్దస్‌లో, ఏదో బైతుల్ మక్దీస్ ఏదైతే ఉందో జెరూషలేంలో, ఇందులో సేవ కోసం నేను అతన్ని నీకు అంకితం చేస్తాను అని మొక్కుపోయి ఉంటుంది. అంటే ఆమె కనాలనుకున్నది కుమారుడిని. ఆమె గర్భంలో ఉన్నప్పుడు కూడా అదే వేడుకుంటాంది. "ఓ అల్లా, నేను ఈ సంతానాన్ని నీ సేవ కోసం అంకితం చేస్తాను" అని. అప్పటి కాలంలో ఆ యొక్క రివాజ్ ఉండేది. అలా కొంతమందిని అంకితం చేసేవాళ్ళు. "నీవు నా తరఫున దీన్ని స్వీకరించు. నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడవు" అని చెప్పేసి ఆమె వేడుకుంది. కానీ తర్వాత చూస్తే, తర్వాత ఆమె ప్రసవించినప్పుడు, "ప్రభు, నాకు ఆడపిల్ల కలిగినదే" అని విన్నవించుకుంది. అంటే ఆమె ఏమనుకుంది, మగ పిల్లవాడు పుడతాడు, నేను అల్లాహ్ తాలా యొక్క ఈ సేవలో అప్పగిస్తాను అని వేడుకుంది. కానీ అమ్మాయి పుట్టింది, మరి అమ్మాయిని అప్పగించడం ఎలా అనేటువంటి సందేహంలో ఆమె ఉండగా, అల్లాహ్ తాలా అంటున్నాడు, ఆమె కన్న సంతానం ఏదో అల్లాహ్‌కు బాగా తెలుసు. మగపిల్లవాడు ఆడపిల్ల వంటి వాడు కాడు. నేను ఈ పాపకు మర్యం అని పేరు పెట్టాను. నేను ఈమెను, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి రక్షణ పొందడానికి నీకు అప్పగిస్తున్నాను అని అన్నది. ఆమె ఏం చేసింది? పుట్టింది ఆడపిల్ల అయినా సరే మొక్కుకోయింది కాబట్టి, నేను ఈ ప పసిబిడ్డకు మర్యం అనేటువంటి పేరు పెడుతున్నాను. దాన్నే ఇంగ్లీష్‌లో వాళ్ళు మేరీ అంటారు. మర్యం అనేటువంటి పేరు పెడుతున్నాను. ఈమెను, ఈమె యొక్క సంతానాన్ని షైతాను అంటే శాపగ్రస్తుడైనటువంటి షైతాను బారి నుంచి రక్షణ పొందడానికి నీకు అప్పగిస్తున్నాను అని పలికింది. ఇక్కడ ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక హదీస్ మనకొస్తుంది. అదేమంటే, పుట్టినటువంటి ప్రతి బిడ్డను కూడా శైతాన్ తాకుతాడు. దానివల్ల పిల్లవాడు ఏడవడం జరుగుతుందనమాట. ఒక్క ఇద్దరికి తప్ప అని చెప్పేసన్నారు. ఈ ఇద్దరికి మాత్రం అల్లాహ్ తఆలా శైతాన్‌ని తాకకుండా రక్షించాడు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి మరియం సలాముల్లాహి అలైహా మరియు మరియం కుమారుడు ఈసా బిన్ మరియం అలైహిస్సలాం. వీరిద్దరికి మాత్రం శైతాన్ తాకలేదు. ఈ విషయం ఇక్కడ ఈ ఆయత్తో మనకు ఇంకొక ఏం తెలుస్తుంది విషయం అంటే, పుట్టిన బిడ్డకు అదే రోజు పేరు పెట్టడం కూడా ఒక తరీఖానే, ఒక పద్ధతి. దీని నుంచి ఈ ఆయత నుంచి కొంతమంది తఫ్సీర్‌లో గూడా మనకు వాదిస్తారు. పుట్టిన బిడ్డకు అదే రోజు పేరు పెట్టడం అనేది కూడా మంచి పద్ధతి. ఎందుకంటే ఇది ఖురాన్‌లో ఉంది. ఆమె అదే రోజే పేరు పెట్టింది మర్యం అని చెప్పేసి. అల్లాహ్ తఆలా దీన్ని ఎండోర్స్ చేశారు అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఏడవ రోజు పేరు పెట్టడం అది జయీఫ్ హదీస్‌లని వాదిస్తారు గానీ, కానీ ఏడవ రోజు పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది, పిల్లవాడు అఖీకా చేయండి ఏడవ రోజున. అంతవరకు అతని ప్రాణం అనేది అల్లాహ్ తఆలా వద్ద గిర్వి అంటే తాకట్టుగా ఉంటుంది. రక్తం ప్రవహింపజేసి మీరు ఆ యొక్క తాకట్టు నుంచి విడిపించుకోండి. ఆ రోజున మీరు అతనికి తల వెంట్రుకలు ఒరిగించండి. దాంతో వచ్చినటువంటి వెండికి సమానమైనటువంటిది మీరు దానం చేయండి. ఈ విధంగా మీరు సంతోషంగా అక్కడ పేరు పెట్టండి అని చెప్పడం జరుగుతుంది.
కాబట్టి మొదటి రోజే పేరు పెట్టొచ్చు. లేదా ఏడవ రోజు పేరు పెట్టొచ్చు. లేదా దాని తర్వాత గూడా పెట్టొచ్చు. దీంట్లో ఇబ్బందేం లేదు. కాకపోతే ఇక్కడ ఆ విషయం వస్తుంది. ఇంకొకటి గూడా పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి గానివ్వండి, తండ్రి గానివ్వండి, ఈ యొక్క దువా ఏదైతే మరియం సలాముల్లాహి అలైహా చదివిందో, ఈ యొక్క దువా చదవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఏం చదివింది ఆమె? ఇన్ని ఉయూజుహా బిక వ జుర్రియతహా మినష్ షైతానిర్ రజీమ్. అంటే నేను ఈ పసిబిడ్డ ఈమెను మరియు ఈమె యొక్క సంతానాన్ని శాపగ్రస్తుడైనటువంటి శైతాను బారి నుంచి కాపాడమని నేను నీకు అప్పగిస్తున్నాను. నీ శరణు వేడుకుంటున్నాను అని చెప్పేసి ఆమె పలికింది. ఇదే విధమైనటువంటి కలిమాతులు మనం కూడా చదవచ్చు. ఓ అల్లా, ఈ పుట్టినటువంటి బిడ్డ మరియు ఇతని సంతానాన్ని శైతాను బారి నుంచి నువ్వు రక్షించు అని చెప్పేసి. ఓకే. తర్వాత ఏమైంది? ఆమె ప్రసవించింది. ఆ ప్రసవించినటువంటి పాపకు మరియం సలాముల్లాహి అలైహా అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఆమె ఏ విధంగా అయితే ప్రసవించిందో, ఎంత పరిశుద్ధమైనటువంటి సంకల్పంతో ఆమె సేవకు అల్లాహ్ సేవకు ఇవ్వాలని మొక్కుకోయిందో, అంతే పరిశుద్ధంగా అల్లాహ్ తఆలా ఆమెను స్వీకరించడం జరిగింది. దాని గురించి అల్లాహ్ ఏమంటున్నాడంటే, అంతే ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి కబూలిన్ హసన్, ఏమంటా అల్లాహ్ తఆలా ఎంతగా స్వీకరించి ఉత్తమ రీతిలో స్వీకరించాడు. మరియు అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆ పోషణ బాధ్యత ఎవరు తీసుకున్నారు? స్వయంగా అల్లాహ్ తఆలా తీసుకున్నాడు. మరియు ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియాకు అప్పగించాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పాప కాబట్టి ఆ స్త్రీ కాబట్టి అంతకుముందు కూడా మనకు బైతుల్ మక్దస్‌లో సేవ చేసే వాళ్ళందరూ పురుషులే. ఒకవేళ ఎవరన్నా అక్కడ ఉన్నా కూడా పురుషులే ఉండేవారు. మరి స్త్రీ కాబట్టి ప్రత్యేకించి మనకు సంరక్షకుడు కావాలి అని చెప్పేసి అక్కడ వాదులాడుకోవడం కూడా జరుగుతుందనమాట. ఎందుకంటే ఎవరుంటారు ఈమెకి అని. ఆ తర్వాత కూడా మీకు ఆయతులొస్తాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరు ఈ సంరక్షణ బాధ్యతను తీసుకుంటారంటే చాలామంది ముందుకొస్తారు. దాంట్లో జకరియా అలీస్లాం గారు ఉంటారు. ఒ ఒక రకంగా చూస్తే ఆయన వరుసకు పినతండ్రి కూడా అవుతారు. ఇంకొక రకంగా చూస్తే ఆయన వరుసకు బావ అవుతాడు. అంటే 2 రివాయతులున్నాయి గదా మనకు. ఒకటి అక్క యొక్క భర్త అని ఒకటి, లేదా పినతండ్రి యొక్క మ మ పినతల్లి యొక్క భర్త అని ఒకటి. ఒకటి ఖాలు అంటాం గదా! ఆ వరుస అవుతుంది. ఒక రివాయత్ ప్రకారం. ఇంకొక రివాయత్ ప్రకారం సొంత అక్కే అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఆయన ప్రవక్త గూడా మరి ఆయన గూడా ముందుకొస్తారనమాట. అయితే మిగతా వాళ్ళు పోటీ పడ్డంతో ఏం చేస్తారంటే చీటీలు వేయాల్సినటువంటి పరిస్థితొస్తుంది. ఆ చీటీల్లో కూడా ప ఆయన జకరియా పేరే వస్తుంది. లేదు మళ్ళీ వేయాల్సిందే అంటే తర్వాత కలములు విసురుతారనమాట. ఇది కూడా మీకు తర్వాత ఖురాన్‌లో ఆయతొస్తుంది. కలంలో విసిరినప్పుడు కూడా హజరత్ జకరియా అలీస్లాం గారి యొక్క పేరే వస్తుంది. ఇది మీకు 44వ నంబర్ ఆయతలో ఉంటుంది. ఇవి అగోచర విషయాల్లోనివి. వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాం. మరియంకు పోషకులుగా ఎవరుండాలి అన్న విషయమై వారు తమ కలములు విసిరినప్పుడు నీవక్కడ లేవు. వారు గొడవ పడినప్పుడు కూడా నీవక్కడ లేవు అని ఒక ఆయతుంది. తఫ్సీర్‌లో మనకేమొస్తుంది అంటే నీళ్లు ప్రవహించేటువంటి కింద దిగువ ప్రాంతానికి ఒక్కొక్కరి పెన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వాడేది అది వదిలిపెడతారనమాట. ఎవరిదైతే రివర్స్‌లో వస్తుందో అది అల్లాహ్ తఆలా యొక్క మద్దతుతో ఆయనకు అప్పగించమని వచ్చింది అని చెప్పేసి వస్తుంది. దాంట్లో జకరియా అలీస్లాం గారిదే వస్తుంది. ఆయనకి కిఫాలత్ బాధ్యతలను అంటే సంరక్షణ బాధ్యతలను అప్పగిస్తారు. సంరక్షణ బాధ్యతలు అప్పగించడం అంటే ఏమిటంటే ఏదైనా ఆమెకు కావాల్సినటువంటివి తెచ్చివ్వడం గానివ్వండి, లేదా ఆమె ఆ రూమ్‌లోకి వెళ్ళేటువంటి అనుమతి కానివ్వండి, అది ఉందన్నమాట అంతవరకే. సంరక్షణ బాధ్యత అంటే మరేమి గాదు. ఎందుకంటే ఆమెకు బైతుల్ మక్దస్‌లో ఒక మెహరాబ్‌ని, ఒక గదిని ఏర్పాటు చేస్తారు. మెహరాబ్ అంటే మనము ఇప్పుడు నమాజుల్లో చూస్తున్నటువంటి ఇమాం నమాజ్ చేయిస్తారే ఆ ప్రదేశాన్ని మనం మెహరాబ్ అంటాం. అది గాదు. ఆ పూర్వకాలంలో ఏమిటంటే మస్జిద్‌కి ఆనుకొని కొన్ని రూములు ఉండేటివన్నమాట. అందులో ఆ మస్జిద్‌లో నమాజ్ చేయించేటువంటి వాళ్ళు మరియు ఆ మస్జిద్ యొక్క ముతవల్లీలు గానివ్వండి, సేవకులు గానివ్వండి, ఇట్లా వీళ్ళకు సెపరేట్ రూములుండేవి. అట్లాంటి ఒక రూమే ఒక మెహ్రాబ్ ఉండేది. ఈరోజు గూడా మీరు మరియం మెహ్రాబ్ అని చెప్పేసి గది అని చూడొచ్చు. మీరు జెరూసలేం వెళ్తే బైతుల్ ముక్దస్ దగ్గర అక్కడ చూడొచ్చనమాట. సో, ఆయన వచ్చి వెళ్తూ ఉండేవారు. అలా వచ్చి వెళ్తున్నప్పుడు ఒక విచిత్రం ఏం జరుగుతుంది అంటే మరియం గారిది సూరా ఆల్ ఇమ్రాన్ 37వ ఆయతిలో అంతే ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి, అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు.
ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియాకు అప్పగించాడు. జకరియా అలైహిస్సలాం ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. రిజ్క్ ఏదో ఒక ఆహారం అనేది కనిపించేది. అప్పుడు ఆయన మరియం ఇవి నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చాయి అని ఆయన అడిగితే, ఎందుకు అడగడం జరిగింది అంటే, ఇప్పుడు ఎవరైనా వస్తారనుకోండి అక్కడ, ఎవరో ఒకరు తెచ్చింటారులే అనుకోవచ్చు. కానీ అనుమతి ఉన్నది ఎవరికి? జకరియా అలైహిస్సలాం గారికి మాత్రమే. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన రాకముందే అక్కడ ఆహారం ఉండడం చూసి, ఓ మరియం ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. అడిగితే ఆమె ఏమనిందంటే, అల్లా వద్ద నుంచి అనింది. ఏమనింది? అల్లా వద్ద నుంచి. హువ మిన్ ఇందిల్లా. ఇవి అల్లా వద్ద నుంచి వచ్చాయని పలికింది. ఇంకా ఏమనిందంటే ఆమె ఇన్నల్లాహ యర్జుకు మయ్యషావు బిగైరి హిసాబ్. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు అని పలికింది. ఇక్కడ తఫ్సీర్‌లో మనకు చాలా చాలా మాటలొస్తాయంటే, అక్కడ ఉన్నది ఎందుకు జకరియా గారు అడిగినారంటే, అక్కడ ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అవి ఫలాలని, అవి అన్‌సీజనల్ ఫ్రూట్స్ ఉండేవని, అంటే ఈ సీజన్‌లో పండేటివి కాదని ఆయన అదే పనిగా అడగడం జరిగిందని చాలా చాలా రకాలుగా మనకు తఫ్సీర్‌లో రాశారు. ఎందుకంటే ఇక్కడ అడగడంలో చాలా పెద్ద ఏదో పెద్ద సైన్స్ ఏం లేదు. ఎందుకంటే ఆ రూమ్‌లోకి రావడానికి ఎవరికీ అనుమతి లేదు. మరి ఆయన రాకముందే అక్కడ ఆహారం ఉండడం చూసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని హజరత్ జకరియా అలైహిస్సలాం గారు అడగడం జరిగింది. కాబట్టి ఆమె దానికి ఇవి అల్లా వద్ద నుంచి వచ్చాయని చెప్పింది. అంతే. ఆ చెప్పడంతోనే జకరియా అలైహిస్సలాం గారికి ఒక కోరిక ఏదైతే ముందు నుంచి ఉందో అది ఆయనకు గుర్తుకొచ్చింది. అదేమిటి అంటే అల్లాహ్ తాలా ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, ఏ విధంగా అయినా సరే ఉపాధిని, ఫలాన్ని ప్రసాదిస్తాడు. మరి నాకు ఇప్పుడు ఒక సంతానం యొక్క అవసరం ఉంది గదా! మరి నేనెందుకు అల్లాహ్ తాలాని అడగకూడదు అని ఆ యొక్క ఉపాధిని చూసి ఆయనకు గుర్తుకొస్తుందనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సూరా మరియంలో చెప్పినట్టు ఆయన ఏమంటాడంటే, సూరా మరియంలో మొదటి నుంచి కాఫ్ హా యా ఐన్ స్వాద్ నీ ప్రభువు తన దాసుడైన జకరియాపై దయ తలిచినప్పటి ప్రస్తావన ఇది. ఆయన తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆయన ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభు, నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్ధక్యం వల్ల అంటే ముసలితనం వల్ల నా తల నెరిసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెప్పుడూ విఫలుణ్ణి కాలేదు. నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు. కాబట్టి నాకు వారసుడుగా ఉండడంతో పాటు యాకూబు సంతతికి అంటే బనీ ఇస్రాయిల్ కోసం వారసుడయ్యే ఒక వారసుని నీవు నా వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభు నీవు అతన్ని ప్రియతమునిగా చెయ్యి అని చెప్పేసి ఆయన వేడుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఆ సందర్భంగా ఆయన ఈ విధంగా అక్కడే దువా చేయడం జరిగిందనమాట. అప్పుడు అల్లాహ్ తాలా అప్పుడు జకరియా తన ప్రభువును వేడుకున్నాడు, ఓ నా ప్రభు, నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. ఏమన్నాడు ఆయన? జుర్రియతన్ తయ్యిబ, పవిత్రమైనటువంటి సంతానాన్ని ప్రసాదించు. ఇన్నక సమీఉద్దువా, నిశ్చయంగా నీవు దువాను మొరను ఆలకించేవాడవు అని జకరియా అలైహిస్సలాం గారు దువా చేశారు. కుటీరంలో నిలబడి నమాజు చేస్తూ ఉండగా అక్కడే నిలబడి నమాజ్ చేస్తూ ఉండగా ఫరిష్తాలు మలాయిక ఆయన్ను పిలవడం జరిగింది. ఆయన్ను పిలిచి ఏమన్నారంటే, ఓ ఓ జకరియా, అల్లా నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. డైరెక్ట్ పేరుతో సహా అల్లాహతల చెప్పడం జరిగింది. ఇక్కడ మరియంలో ఇదే వార్త ఎలా వస్తుంది అంటే, ఓ జకరియా, మేము నీకు ఒక కుమారుని శుభవార్తను ఇస్తున్నాం. అతని పేరు యహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరు గల వారిని చెయ్యలేదు. ఈ పేరు అంతకుముందు చరిత్రలో ఎక్కడా కూడా వినపడదు. అది ఫస్ట్ టైం అల్లాహ్ తఆలా ఎవరికి ఇచ్చాడు అంటే జకరియా సంతానమైనటువంటి యహ్యా. యహ్యా కూడా ఒక ప్రవక్తే. ఈయన మరియం సలాముల్లాహి అలైహా కంటే ఆమె గర్భాన ఈసా అలైహిస్సలాం గారు జన్మించే కొంచెం ముందు ఆయన పుట్టడం జరిగిందనమాట. ఒక రకంగా ఇరువురు ప్రవక్తలు కూడా ఒకే కాలంలో ఉన్నట్టే మనం భావించవచ్చు. అల్లా నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు ఆయన దైవ వాక్కును ధృవపరుస్తాడు. ఏమో ముసద్దికం బి కలిమాతి, అంటే కలిమాత్ అల్లాహ్ తాలా దగ్గర నుంచి వచ్చినాడు. ఎక్కడి నుంచి? మినల్లా,
అల్లా వద్ద నుంచి ఒక వచనాన్ని ఏదైతే వస్తుందో ఆయన దాన్ని ధృవపరుస్తాడు. ఆ వచనం ఏమిటి అంటే ఈసా అలైహిస్సలాం గారు. అందుకే ఈసా అలైహిస్సలాం గారిని ఏమంటారంటే కలిమతుల్లా అంటారు. అల్లా వచనం, అల్లా నిదర్శనం అని. దాన్ని ధృవపరిచేటువంటి వ్యక్తి ఎవరు అంటే యహ్యా అలైహిస్సలాం గారు. ఒక మోజుజా, ఒక అసాధారణ రీతిలో జన్మ రాబోయేటువంటి ప్రవక్తను గురించి తస్దీక్ చేయడానికి, ధృవీకరించడానికి మరొక అసాధారణ రీతిలో ముసలివాడైనటువంటి జకరియా అలైహిస్సలాం గారికి ఆ వయసులో అల్లాహ్ తఆలా ఒక ప్రవక్తను ఒక సంతానంగా పంపడం జరిగింది. అయినప్పటికీ జనులు మాత్రం తర్వాత విశ్వసించారు. ఏమి ఇంత పెద్ద ఆహ్, ఘనత ఈసా అలైహిస్సలాం గారికుంది. ఆయన్ను గురించి విశ్వసించడానికి ఒక ప్రవక్తను తస్దీక్ చేయడానికి ముందే పెట్టాడు. ఆయన దైవ వాక్కును ధృవపరుస్తాడు. ఎవరు? యెహ్యా అలైహిస్సలాం. మరియు వసయ్యిద, మరియు నాయకుడవుతాడు. మరియు ఆత్మనిగ్రహం కలవాడు. మరియు సద్వర్తనుల కోవకు చెందినవాడవుతాడు. మినస్ సాలిహీన్, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు అని యెహ్యా అలైహిస్సలాం గారి గురించి జకరియా అలైహిస్సలాం గారికి చెప్పడం జరిగింది. ఇదంతా ఎక్కడ జరిగింది? మరియం యొక్క మెహరాబ్‌లో, మరియం గారి గదిలో. కాబట్టి దీన్ని బట్టే ఆమె యొక్క విశిష్టతను మీరు అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక మరియం సలాముల్లాహి అలైహా గారికి అల్లాహ్ తఆలా పెరిగి పెద్దగయ్యే కొద్దీ ఆమెకు అనేకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఒకానొక పరిస్థితి వచ్చినప్పుడు ఆమె పెద్దగా అయిన తర్వాత అల్లాహ్ తఆలా ఆమె వద్దకు ఫరిష్తాల్ని పంపడం జరిగింది. దీన్ని అల్లాహ్ తఆలా సూరా ఆలి ఇమ్రాన్ 42వ ఆయతులో తెలియజేస్తున్నాడు. ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చెయ్యి. మరియమును ఉద్దేశించి దైవ దూతలు ఇలా అన్నారు. వైజ్ కాలతిల్ మలాయికతు యా మరియం, ఓ మరియం, ఇన్నల్లాహస్తఫాకి, నిశ్చయంగా అల్లాహ్ తఆలా నిన్ను ఎంచుకున్నాడు. వతహిరకి, నిన్ను పరిశుద్ధురాల్ని చేశాడు. వస్తఫాకి అలా నిసాయిల్ ఆలమీన్, మరియు నిన్ను సమస్త స్త్రీలపై, లోకవాసుల్లోని సమస్త మహిళలపై నిన్ను ఎంచుకొని నీకు ప్రాధాన్యతనిచ్చాడు అని పలికాడు. ఇక్కడ బాగా చూడండి, అల్లాహ్ తఆలా ఆమెను ఎన్నుకోవడం జరిగింది ఒక ప్రత్యేక కార్యానికి. ఆ కార్యం ఏమిటి? ఒక అద్భుతమైనటువంటి రీతిలో జన్మ రాబోయేటువంటి ఈసా అలైహిస్సలాం గారికి తల్లి అయ్యేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తఆలా ఆమెకు ప్రసాదించాడు. అది కూడా అసాధారణ రీతిలో తండ్రి లేకుండా జరగబోయేటువంటి జననానికి ఆమెను ఎన్నుకోవడం జరిగింది. మరియు అల్లాహ్ తఆలా ఆమెను పరిశుద్ధురాల్ని చేశాడు. ఆమెను పవిత్రురాల్ని చేశాడు. అది రకరకాలుగా మీరు భావించవచ్చు. ఏ రకంగా అనేది అవి వ్యాఖ్యానాలు మనం అవసరం లేదు. అల్లాహ్ తఆలా ఆమెను పవిత్రంగా చేశాడు. ఏ విధంగా అంటే ఆమె గుణగణాల రీత్యా, ఆమె హిఫాజత్, ఆమె యొక్క శీలం హిఫాజత్ రీత్యా ఆమె పవిత్రురాలు. మరియు సమస్త మహిళలందరి పైకి ఆమెను ఎన్నుకొని ప్రాధాన్యతనిచ్చాడు. ఎందుకంటే ఈ కార్యం, ఈ అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆమె ద్వారా అల్లాహ్ తఆలా చేయడానికి ఎన్నుకున్నాడు. ఇక్కడ సమస్త స్త్రీలందరిపై ప్రాధాన్యం ఇచ్చాడు అని చెప్పేసి అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. కానీ హదీసుల్లో మనకు ఒకటి ఏమొస్తుంది అంటే అల్లాహ్ తఆలా స్త్రీలందరికీ నాయకురాలిగా బీబీ ఫాతిమాను చేశారని చెప్పేసి వస్తుంది. అయితే అది ఖయామత్‌లో స్వర్గవాసులందరికీ నాయకురాలిగా నిన్ను అల్లాహ్ తఆలా చేస్తున్నాడు అని చెప్పగానే బీవీ ఫాతిమా గారు కూడా అడుగుతారు. బుఖారీ హదీస్ అది. మరి మరియం సంగతి ఏమిటి అని. ఎందుకంటే అల్లాహ్ తఆలా మరియంని ఈ విధంగా పొగిడాడు కదా! అంటే ప్రవక్త గారు అంటారు, ఆమె కూడా నాయకురాలే. ఆమె ఆ కాలానికి సంబంధించినటువంటి నాయకురాలు. ఖయామత్తులో కూడా ఆమె నాయకురాలుగానే ఉంటుంది. వారి జాతి వారికి ఆమె నాయకురాలుగానే ఉంటుంది. ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలకు ఆమె నాయకురాలుగా ఉంటుంది అని. మొత్తంగా చూస్తే ఒక హదీస్ ఏముంటుంది అంటే మనకు అల్లాహ్ తఆలా స్త్రీలందరిలో కూడా నలుగురు స్త్రీలను ఎన్నుకోవడం జరిగింది. అంటే వీరితో అల్లాహ్ తఆలా ప్రసన్నం అవ్వడం జరిగింది. వారి గురించి అల్లాహ్ తఆలా ప్రవక్త గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ నలుగురు స్త్రీలు ఎవరంటే ఒకరు మరియం బిన్తే ఇమ్రాన్, ఈమె మరియం సలాముల్లాహి అలైహా. ఇంకొకరొచ్చేసి బీబీ ఆసియా, మరొకరొచ్చేసి బీబీ ఖతీజతుల్ కుబ్రా, మరొకరొచ్చేసి బీబీ ఫాతిమా. ఇది మీకు హదీస్ దొరుకుతుంది. ఇక్కడ చూస్తే ఒకరు బీవీ మరియం గారు. ఈమె ఒక ప్రవక్తకు జన్మనిచ్చారు. అది క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ రీతిలో ప్రజలతో మాటలు పడి దాని తర్వాత ఆయన్ను పెంచి పోషించడం జరిగింది. ఇంకొకరు బీవీ ఆసియా. ఆసియా ఏం చేశారు? ఫిరౌను యొక్క భార్య. ఆమె విశ్వాసం తేవడంతో పాటు హజరత్ మూసా అలైహిస్సలాం గారిని పెంచి పోషించారు. ఒక తల్లి ఆమె ప్రవక్తను పెంచింది.
ఇంకొక తల్లి ప్రవక్తను కన్నది. అయితే మిగిలిన ఇద్దరు మాత్రం వీళ్ళు ప్రవక్తల్ని పెంచినవారు కాదు. కానీ బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రవక్తకు వెన్నంటి తోడ్పాటునందించినటువంటి మహిళ. ఎంతగా అంటే ఆమె ఇహలోకం వీడిన తర్వాత కూడా మిగిలిన స్త్రీలను ఉద్దేశించి ప్రవక్త గారు ఏమన్నారంటే, "ఆమె నాకు కష్టాల్లో తోడుంది. ఆమె నాకు ఈ ప్రజలెవ్వరూ నన్ను విశ్వసించనప్పుడు ఆమె నన్ను విశ్వసించింది" అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. దాదాపుగా 25 సంవత్సరాల పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తోడుగా ఆమె యొక్క సంపదను ఖర్చు పెట్టి, ప్రజలనేటువంటి ఆ కష్టకాలంలో మాటల్ని ఆమె పడి, ప్రవక్త గారి యొక్క సంతానాన్ని పెంచి పోషించి, వారినందరికీ ఆమె ప్రవక్త గారు ఉండేటువంటి సంతానం అందరికీ కూడా తల్లి ఎవరంటే బీవీ ఖదీజతుల్ కుబ్రా గారు మాత్రమే. ఇంకా తర్వాత వచ్చినటువంటి ఇబ్రాహీం గారికి మరియా ఖిబ్తియా ఉన్నారు. ఇంకా మిగతా సంతానం అందరికీ కూడా బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా గారే ఆమె తల్లిగారనమాట. చాలా కష్టాలు ఇస్లాం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రవక్త గారికి చేదోడు వాదోడుగా ఆయనకు సహాయకారిగా ఉన్నది బీవీ ఖదీజతుల్ కుబ్రా. ఇక దాని తర్వాత బీవీ ఫాతిమా గారికొస్తే ప్రవక్త గారి వంశమంతా కూడా ఆమె ద్వారానే ఉంది. ప్రవక్త గారి తదనంతరం బాధ్యత ఏదైతే ఉందో అంతా నడిచింది ఎవరి ద్వారా అంటే బీవీ ఫాతిమా గారి సంతానం ద్వారా, హసన్, హుసేన్ గారి సంతానం ద్వారా. ఖయామత్ వరకు ఉన్నటువంటి ప్రవక్త వంశీయులందరూ కూడా బీవీ ఫాతిమా గారి ద్వారానే ఉంటారు. ఆమె యొక్క నిరాడంబరత కానివ్వండి, ఆమె యొక్క తక్కువ కానివ్వండి, ఇదందరికీ కూడా తెలిసిన విషయం. ఈ నలుగురు స్త్రీలు అల్లాహ్ తఆలా ఎన్నుకున్నాడు. వీరి గురించి అల్లాహ్ తఆలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మరియం సలాముల్లాహి అలైహా గారికి ఫరిష్తాల ద్వారా అల్లాహ్ తఆలా ఈ కబురు పంపడం జరిగింది. ఈ శుభవార్తనివ్వడం జరిగింది. నిన్ను అల్లాహ్ తఆలా ఎంచుకున్నాడు. నిన్ను అందరిపైన ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక ఇప్పుడు అల్లాహ్ తఆలా ఏం ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి. కనుక ఓ మరియం, నీవు నీ ప్రభువుకు విధేయత చూపు. నీవు నీ ప్రభువుకు విధేయత చూపు. మరియు ఏ విధంగా విధేయత చూపాలది? ఆయనకు సజ్దా చేయి. వస్జుదీ, నీవు ఆయనకు సజ్దా చేయి. వర్కఈ, మరియు ఆయన కోసం రుకుఊ చేయి. ఎట్లా రుకుఊ చేయాలి? వర్కఈ మార్ రాకియీన్, రుకుఊ చేసే వారితో పాటు నీవు కూడా రుకుఊ చెయ్యి. అంటే దీని అర్థం ఏమిటి అంటే జమాత్‌తో పాటు నమాజు చదవమని. మరి స్త్రీలు జమాత్‌తో పాటు నమాజ్ చదవాలంటే ఎక్కడుంది ఆమె ఇప్పుడు? మస్జిద్‌లో ఉంది. ఎక్కడుంది? బైతుల్ మక్దస్‌లో ఉంది. దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, మరి ఒక ప్రవక్తను కన్న తల్లి మస్జిద్‌లో ఉంది. మస్జిద్ పక్కనే మెహరాబ్‌లో ఆమె జమాత్‌తో పాటు నమాజ్ చేయమని అల్లాహ్ తఆలా ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత కాలంలో మస్జిద్‌లకు ఇస్లామీయ మహిళలను, ముస్లిం స్త్రీలను రాని రానివ్వకపోవడం అనేటువంటి పరిస్థితి వచ్చింది. దానితో కొన్ని లాభాలు చూపెట్టినప్పటికిని నష్టాలే ఎక్కువున్నాయి. ఎందుకంటే వాళ్ళు ధర్మ జ్ఞానానికి, ఇస్లాం జ్ఞానానికి దూరమైపోయి వివిధ రకాలైనటువంటి పనుల్లో వాళ్ళు నిమగ్నమవ్వడం అనేది మనం చూస్తానే ఉన్నాం. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే అల్లాహ్ తఆలా ఆమెకు సజ్దా చేయమని అంటే నమాజ్ చేయమని ఆజ్ఞాపించాడు. రుకు చేయమని ఆజ్ఞాపించాడు. అంటే ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మరి ఎలా చేసింది అంటే ఇస్లామీయ పద్ధతిలో ముందర జకరియా అలైహిస్సలాం గారు ఆ విధంగా చదివిస్తూ ఉంటే వెనకాల స్త్రీలు వచ్చి చదివేవాళ్ళు ఈ పద్ధతైనా ఉంటుంది. లేదా జమాత్‌తో పాటు ఆ మస్జిద్ పక్కనే ఆ గదిలోనే ఆమె వారితో పాటు పరదాలో నమాజ్ అయినా చేస్తూ ఉండాలి. ఈ 2 సందర్భాలు మనకు తఫ్సీర్‌లలో దొరుకుతాయి. ఈ రకంగా లేదా ఆ రకంగా అయినా చదివిండొచ్చు అని చెప్పేసి దొరుకుతుంది. కాబట్టి అల్లాహ్ తఆలా ఇంకోటి గమనిస్తే మీరు ఎక్కడైనా సరే చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త బాధ్యతను అప్పగించిన తర్వాత కూడా అల్లాహ్ తఆలా ఖురాన్‌లో ఏం చెప్తాడంటే, మీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకోండి. మరియు మీరు నమాజ్ చేయండి అని అల్లాహ్ తఆలా ఆజ్ఞాపిస్తాడు. ఏ ప్రవక్తకు చూసినా సరే ప్రవక్త బాధ్యతను అప్పగించిన తర్వాత నమాజ్ చేయమనే ఆజ్ఞాపిస్తాడు. మూసా అలైహిస్సలాం గారికి ప్రవక్త బాధ్యతను అప్పగించిన తర్వాత అల్లాహ్ ఏమంటాడు? అఖిమిస్ సలాత లిజ్జిక్రి, నీవు నన్ను గుర్తు చేసుకోవడానికి గాని నమాజ్‌ను ఆచరించు అని. కాబట్టి గొప్ప స్థానం అల్లాహ్ తఆలా ఇచ్చాడు అనే దానికి నిదర్శనం ఏమిటి అంటే అతను నమాజీ అయ్యుంటాడు. నమాజీ కాకోకోకుండా గొప్ప స్థానం లభించింది అంటే ఆ ముక్క వాడు చెప్తాడంటే వాడు ఇస్లాంకి బహుదూరపు బాటసారి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇస్లాంకి చాలా దూరంలో ఉన్నాడు. ఇస్లాం జ్ఞానం కదా పక్కన పెట్టండి. ఇస్లాంకే చాలా దూరంలో ఉన్నాడు. ఎందుకంటే నమాజ్ అనేటువంటిది ఎటువంటిది అంటే ఇది మనిషికి విశ్వాసి మరియు అవిశ్వాసికి మధ్య తేడాను చూపెట్టేది ఏమిటి అంటే నమాజ్‌ను వదలడమే. నమాజ్ చేసేవాడు విశ్వాసి, నమాజ్ చేయనటువంటి వాడు అవిశ్వాసుల యొక్క కోవలో, అతని యొక్క పద్ధతిలో ఉన్నటువంటి వాడు.
కాబట్టి నమాజ్ లేకపోకుండా ఏ ముస్లింకి ఎటువంటి గొప్పతనం లేదు. అల్లాకు సజ్దా చేయకుండా, రుకు చేసేవారితో పాటు రుకు చేయకోకుండా ఏ గొప్పతనం అనేది కూడా మనకు లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని ఉదాహరణలు కావాలన్నా నేను చెప్తాను. ఏ ప్రవక్తకైనా చెప్పండి. ముందు మీకు తర్వాత ఈసా అలైహిస్సలాం గారి యొక్క జికర్ వస్తుంది. ఆయన కూడా అదే అంటాడు. ఫస్ట్ నమాజే వచ్చేది. ఈసా అలైహిస్సలాం గారిది జికర్ వచ్చినా, ఏ పైగంబర్‌కు ప్రవక్త బాధ్యతను అప్పగించినా మొదట ఇచ్చిన ఆదేశం ఏమిటి అంటే, "నువ్వు అల్లాహకు నమాజ్ చెయ్యి" అని చెప్పేసి. మరి అల్లాహకు నమాజ్ చేయకోకుండా ఇళ్లల్లో కూర్చొని రకరకాలైనటువంటి పనులు చేసుకుంటా, రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి మనం బ్రతికిపోతాం ఖయామత్తులో అనుకుంటే, అది మీ యొక్క మూర్ఖత్వమే తప్ప మరొకటి కానే కాదు. ఇకపోతే తర్వాత అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, దాని తర్వాత అల్లాహ్ తఆలా మరొక సందర్భంలో ఫరిష్తాలొచ్చి సూరా ఆలే ఇమ్రాన్ 45వ నంబర్ ఆయతులో దైవదూతలు ఫరిష్తాలు, "ఓ మరియం, అల్లా నీకు తన వాక్కుకు సంబంధించిన అంటే కలిమతుల్లా, ఆ అల్లా యొక్క కలిమాకు వచనానికి సంబంధించినటువంటి శుభవార్తను వినిపిస్తున్నాడు. ఆయన పేరు మసీహ్ ఈసా బిన్ మర్యం. మరియు ఆయన ఎటువంటి వాడంటే వజీహన్ ఫిద్ దునియా వల్ ఆఖిరా, ఆయన ఇహపరలోకాలలో గౌరవనీయుడు. వజాహత్ వాలే గౌరవనీయుడు అని చెప్పేసి అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. మరియు వ మినల్ ముకర్రబీన్, మరియు అల్లా యొక్క సామీప్యం పొందినటువంటి వారిలో ఆయన కూడా ఒకరు అని ఆమెకు శుభవార్తను ఇవ్వడం జరిగింది. నిన్ను ఎంచుకున్నటువంటి కార్యక్రమం ఇది. నీకు ఒక వచనం అంటే అల్లాహ్ తఆలా ఒక నిదర్శనాన్ని నీ ద్వారా నిరూపిస్తాడు. అది ఎలా అంటే, ఏమి తండ్రి లేకోకుండా ఒక బిడ్డ జన్మనిస్తావు నువ్వు. అతని పేరు ఏమవుతుంది? ఆయన పేరు ఏమవుతుంది అంటే మసీహ్ ఈసా. ఇక్కడ చూడండి, పేరు చూడండి ఒకసారి. మసీహ్. మసీహ్ అనే పదానికి 2 రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. ఒకటొచ్చేసి మసహ్ నుంచి వచ్చింది మసీహ్ అని. మసహ్ అంటే మనం ఇట్లా స్పృశిస్తాం కదా, మసాజ్ చేస్తాం తలకు. చెయ్యి ఇట్లా నిమరడం, ఇట్లా ముట్టుకోవడం అన్నమాట. ఈసా అలీస్లాం గారి యొక్క మోజాతులలో ఆయన ఈ విధంగా ముట్టుకొని, ఈ విధంగా స్పర్శించి, ఆ ఈ యొక్క తెల్లపొడ వ్యాధి, బొల్లి వ్యాధి ఏదైతే వస్తుందో, ఆ కుష్టి వ్యాధి ఏదైతే ఉంటుందో, అటువంటి వారి యొక్క వ్యాధిని అల్లా ఆజ్ఞతో దూరం చేసేవారు. ఈ విధంగా చేయి పెట్టి కళ్ళ మీద పుట్టు గుడ్డివారికి కూడా చూపు వచ్చే విధంగా ఆయన చేసేవారు. ఇది మనకు తర్వాత ఆయతుల్లో కూడా వస్తాయి. కాబట్టి ఈ విధంగా స్పర్శించి షిఫాను చేసేవారు కాబట్టి ఆయన్ను మసీ అంటారని చెప్పేసి ఒక వ్యాఖ్యానం ఉంది. ఇంకొక వచ్చేసి మస్హూన్ నుంచి మసీహ్ వచ్చింది అంటారంట. మస్హూన్ అంటే ఒక విప్లవాన్ని రేకెత్తించేటువంటి వాడు అని చెప్పేసి అర్థం కూడా వస్తుంది. అప్పుడున్నటువంటి బనీ ఇస్రాయిల్‌లో వచ్చినటువంటి మార్పులకు ఆయన ఒక విప్లవాన్ని రేకెత్తించి వారు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించాడని చెప్పేసి ఇది. ఇంకొక మసీహ్ మనకొస్తారు ఖయామత్ ముందర. అతను మసీహే దజ్జాల్, అబద్ధపు మసీహ్. ఎందుకంటే యూదులనేటువంటి వాళ్ళు ఈ మసీహ్ ఈసా బిన్ మరియంను నిజమైనటువంటి ప్రవక్తగా తిరస్కరించారు. ఆ తర్వాత వచ్చేటువంటి ఒక వ్యక్తి ఏదైతే దజ్జాలు ఉపద్రవాన్ని తీసుకొస్తాడో ఆ వ్యక్తిని నిజమైన మసీహ్‌గా భావిస్తారు. ఈ ఈసాను భావించకోకుండా ఆ వచ్చేటువంటి వారిని భావిస్తారన్నమాట. అందుకే అతన్ని ఏమంటారంటే ఇస్లామీయ పరిభాషలో దజ్జాల్ అంటారు. మసీహే దజ్జాల్. దజ్జాల్ అంటే అబద్ధపుయికుడు, అబద్ధపు మసీహ్ అని. నిజమైన మసీహ్ ఎవరంటే ఈసా అలీస్లాం గారు. ఆయన ఇహపరలోకాల్లో గౌరవనీయుడవుతారు. మరియు ఆయన అల్లా సామీప్యం పొందినటువంటి వారిలో ఒకరు. మరియు ఇంకా ఆయన గురించి ఏం చెప్పడం జరిగింది? ఆయన ఉయ్యాలలో ఉన్నప్పుడు మరియు ప్రజలతో మాట్లాడతారు. ఇంకా సద్వర్తనలోని వారై ఉంటారు అని అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. ఈయన కూడా వకహ్లం మినస్ సాలిహీన్. ఇంకా ఏమన్నారు అల్లాహ్ తఆలా? వయుకల్లిమున్ నాస్, మరియు ఆయన ప్రజలతో మాట్లాడతాడు. ఫిల్ మహదీ. మహదీ అంటే ఈ ఊయల్లో ఉన్నప్పుడు, అంటే చంటి పిల్లవాడుగా ఉన్నప్పుడు. వకహ్లం మినస్ సాలిహీన్, మరియు పెద్దవాడైన తర్వాత కూడా ఆయన ప్రజలతో మాట్లాడతారు. మరియు ఆయన మినస్ సాలిహీన్, సద్వర్తనలో సాలిహీన్‌లో కోవకు చెందినటువంటి వాడు అని చెప్పేసి అనడం జరిగింది. ఇదే విషయాన్ని అల్లాహ్ తఆలా మరింత వివరంగా సూరా మర్యంలో ప్రస్తావిస్తాడు. సూరా మర్యంలో 16వ నంబర్ ఆయత్ నుంచి అల్లాహ్ తఆలా ఏం చెప్తాడంటే, ఈ గ్రంథంలో మర్యం విషయాన్ని కూడా ప్రస్తావించు. వజ్కురు ఫిల్ కితాబి మర్యం.
ఆమె అప్పుడు ఆమె తన వాళ్ళ నుంచి వేరే తూర్పు వైపునకు వెళ్ళింది. అంటే ఒకానొక సందర్భంలో ఆమె గది నుంచి ఎప్పుడు బయటికి వెళ్తుంది అంటే ఏదైనా ఖజాకు అంటే ఆమె ప్రాకృతిక అవసరాలు తీర్చుకోవడానికి మరియు మహిళకు శారీరకంగా వచ్చేటువంటి నెలవారీకి సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉందో వాటిని తీర్చుకోవడానికి ఆమె ఒక్కసారి మస్జిద్‌కు తూర్పు వైపున వచ్చింది. కొంతమంది ఆమెకు ఎప్పుడైతే అల్లాహ్ తఆలా తహిరకి అంటాడో, పరిశుద్ధుల్ని చేశాడంటారో, ఆమెకు ఈ మెన్సెస్ అలాంటివి రావని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తారు. ఏదైతే ఏమైనప్పటికీ వల్లాహు అలం. దాని గురించి మనకు సరైన రివాయతులు ఏవీ లేవు. ఏదైనా కానివ్వండి, ఆమె తన వాళ్ళ నుంచి వేరే ఏదో పని మీద ఆ మస్జిద్ నుంచి తూర్పు వైపుగా వెళ్ళింది. ఆ తర్వాత వారికి చాటుగా తెర వేసుకుంది. ఏదో పని మీద ప్రజల నుంచి ఒక తెర వేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మను పంపాం. అంటే జిబ్రాయీల్ అలీస్సలాంని అల్లాహ్ తఆలా పంపించడం జరిగింది. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? సంపూర్ణ మానవాకారంలో. ఆమె ఒక మానవుడే వచ్చాడని చెప్పేసి భయపడుతుందనమాట. భయపడి ఏం చేస్తుందంటే, ఇన్ని ఔజు బిక బిర్రహమాని మిన్క ఇన్ కుంత తకియ్య. నేను నీ బారి నుండి కరుణామయుని శరణు వేడుతున్నాను. నువ్వు ఏమాత్రం దైవ భీతి గలవాడవైనా సరే అని ఆమె చెప్పడం జరుగుతుంది. అంటే వచ్చింది మనిషేనేమో అని చెప్పేసి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె తెరచాటుగా ఉన్నప్పుడు ఫరిష్తా వచ్చేటప్పటికి ఆమె భయపడింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను నీ ప్రభువు తరపున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాడిని ఇవ్వడానికి వచ్చాను అని అతనంటాడు. అంటే జిబ్రీల్ అలీస్లాం గారు అంటారు, నేను అల్లా తరఫు నుంచి వచ్చినటువంటి ప్రవక్తను, అల్లా పంపినటువంటి దాసుని, నేను నీకు గులామన్ జకియా ఒక పవిత్రమైనటువంటి పిల్లవాడిని ఇవ్వడానికి వచ్చాను అంటారు. అప్పుడు ఆమె అంటుంది, నాకు పిల్లవాడు కలగడం ఏమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాకనైనా లేదే. నేను దుర్నడత గల దాన్ని కూడా కానే అని ఆమెనింది. సహజంగా వచ్చేటువంటి అనుమానమే. నేను నాకు వివాహం కాలేదు. నన్ను ఏ పురుషుడు తాకలేదు. నేను కన్యను. నాకు పిల్లవాడు పుట్టడం ఏమిటి అని. దానికి ఆయన అంటాడు కాల కజాలిక్. జరిగేది మాత్రం అదే. అది నాకు చాలా సులువు. అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం. ఇది అల్లా వద్ద నిర్ధారిత విషయం అని నీ ప్రభువు సెలవిచ్చాడు అని ఆయన వివరించాడు. ఎవరు? జిబ్రీల్ అలీస్లాం గారు ఆమెకేం చెప్పారంటే, జరిగేది మాత్రం ఇదే. ఇది అల్లాహకు చాలా సులువు. జనుల కోసం ఆయన్ను సూచనగా చేశాడు. ఎందుకంటే బనీ ఇస్రాయిల్‌లో ఎంతోమంది ప్రవక్తలొచ్చారు. ఒకరి తర్వాత ఒకరొచ్చారు. బనీ ఇస్రాయిల్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను గదా! ఇబ్రాహీం గారి సంతానంలో, ఇస్హాక్ గారి సంతానంలో, యాకూబ్ గారి యొక్క 12 మంది కుమారుల్లో వచ్చినటువంటి ప్రవక్తలు వీళ్ళంతా. యూసుఫ్ అలీస్లాం గారు గానివ్వండి, మూసా అలీస్లాం గారు గానివ్వండి, దాని తర్వాత యూషా బిన్ నూన్ గానివ్వండి, ఆహ్, తర్వాత దావూద్ అలీస్లాం గానివ్వండి, సులైమాన్ అలీస్లాం గానివ్వండి, ఇంకా మధ్యలో చాలామంది ప్రవక్తలున్నారు. దానియాల్ అలీస్లాం గానివ్వండి, ఇంకా హిజ్కీల్ ఇట్లాంటి ప్రవక్తలు ఎంతోమందున్నారు. మధ్యలో మీరు షుఐబ్ అలీస్లాం గానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ప్రవక్తలొచ్చారు. కొంతమందిని తిరస్కరించారు, కొంతమందిని అంగీకరించారు. ఇంకా జా తర్వాత ఈ బనీ ఇస్రాయిల్‌లో చాలా మార్పులు రావడం జరిగింది. వాళ్ళు షరియత్‌ని చాలా మార్చుకున్నారు. అనేక కొత్త పోకడలను అవలంబించారు. ఇంకా వచ్చేటువంటి ప్రవక్త ఎవరంటే చివరి ప్రవక్త. అందుకని అల్లాహ్ తఆలా ఒక పెద్ద నిదర్శనాన్ని తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు నమ్మేటువంటి విధంగా ఒక అనూహ్యమైనటువంటి రీతిలో ఆయన యొక్క జననం జరగాలని చెప్పేసి అల్లాహ్ తఆలా నిర్ధారించడం జరిగింది. ఆయన అల్లాహ్ తఆలా ఆయన్ను వారి కోసం కారుణ్యంగా నిర్ధారించాడు. కారుణ్యంగా పంపుదామని నిర్ధారించాడు. వాస్తవానికి ఈసా అలీస్లాం గారు వచ్చేసి ఒక రసూల్. మనకు 5 మంది ఉలుల్ అజం పైగంబర్లున్నారు. 5 మంది గొప్ప ప్రవక్తలున్నారు. వారిలో ఈసా అలీస్లాం గారు ఒకరు. మనకు నూహ్ అలీస్లాం గారు, ఇబ్రాహీం అలీస్లాం గారు, మూసా అలీస్లాం గారు, ఈసా అలీస్లాం గారు, ముహమ్మద్ సల్లల్లాహు గారు. ఈ 5 మంది పెద్ద ప్రవక్తలనమాట. ఒక ప్రవక్తను, ఒక రసూల్‌ని ధిక్కరిస్తే దాని పర్యవసానం ఏమిటి అంటే, ఆ సమాజం పైన శిక్ష వచ్చి పడతాది. కాబట్టి ఆ బనీ ఇస్రాయిల్ సంతానంలో, ఆ సమాజంలో, జెరూషలేంలో ఈయన ఆఖరు ప్రవక్తగా రానున్నాడు. అందుకని అల్లాహ్ తఆలా ఇంత ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయనేమన్నాడు, ఇదొక నిర్ధారితమైనటువంటి విషయం. ఇలాగే జరిగి తీరుతుంది అని
ఆమెకు వార్త ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆహ్, ఆమె ఆయన ఏం చేశాడు అనేది మనకు తెలీదు. కొన్ని వ్యాఖ్యానాల్లో మనకేమొస్తుంది అంటే, ఆమె మీద ఊదడం జరిగిందనమాట. ఆమె ముఖం మీద ఊదితే ఆ శ్వాస లోపలికి వెళ్ళేసి అది బిడ్డగా మారింది. ఎందుకంటే దీనికి సంబంధించి మనకు వేరే చోట గాలిబన్ సూరా తహరీంలోనే ఎక్కడో వస్తుంది. మేము ఆమె గర్భంలోనికి మా యొక్క ఆత్మను ఊదాము అని చెప్పేసి వస్తుందనమాట. అందుకే ఈసా అలైహిస్సలాం గారిని ఏమంటారంటే రూహుల్లా అంటారు. అల్లాహ్ తఆలా ఊదినటువంటి ఆత్మ అని, అల్లాహ్ ఆత్మ అని చెప్పేసి. కాబట్టి ఏ విధంగా ఇంకొంతమంది ఏమంటారంటే ఒక పాత్రలో నీళ్లు తీసుకొని దాంట్లో ఊది అది ఆమె చేత తాగించడం చేత ఇలా అయ్యారని. కానీ ఖురాన్ యొక్క ఆయత్ మనకు ఏ విధంగా సూచిస్తుందంటే ఊదడం మీదే సూచిస్తుందనమాట ఆమె మీదకి. అంతే. ఆమె ఏమైంది? గర్భవతి అయింది. ఇక్కడ ఎన్నాళ్ళకు గర్భవతి అయింది అనే దాని మీద కూడా వ్యాఖ్యానాలు వేరుగా ఉన్నాయి గానీ, కొంతమంది లేదు సాధారణ రీతిలోనే 9 నెలలు గర్భం మోసింది అని కొంతమంది, లేదు 9 గంటలు కొంత సమయం మాత్రమే ఆమె గర్భం రెడీ అయిపోయింది. అందుకే ఈ విధమైనటువంటి అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే గర్భం వచ్చింది. ఆమె దాన్ని దాచుకుంది. అక్కడున్నటువంటి యూసుఫ్ నజ్జార్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని చూడ్డం గూడా జరిగింది. అప్పుడు ఈ గర్భం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది అల్లాహ్ తఆలా నాకు ఈ విధంగా చేయడం జరిగింది. ఫరిష్తాలను పంపించి అంటే, మరి తండ్రి లేకోకుండా బిడ్డ ఎలా పుడతాడు? అని చెప్పేసి ఆయన అడగడం జరుగుతుందనమాట. యూసుఫ్ నజ్జార్ అనేటువంటి ఆయన. అప్పుడు ఆయన ప్రశ్న ఏమిస్తాడంటే, విత్తనం లేకోకోకుండా చెట్టెలా మొలకెత్తుతుంది? పండెలా వస్తుంది? అని చెప్పేసి ఆయనంటే, మరి అల్లాహ్ తఆలా ఆదం అలైహిస్సలాంని ఎలా సృష్టించాడు? అదే విధంగా ఇక్కడ గూడా జరుగుతుంది అని ఆమె సమాధానం ఇస్తుంది. ఆయన ఇంకా ఏమంటుందంటే, మరి మొదటి విత్తనాన్ని ఎలా సృష్టించాడు అల్లాహ్ తఆలా అని గూడా సమాధానం చెప్తుంది. సో, కొన్ని కొన్ని వ్యాఖ్యానాలున్నాయి. దాని ప్రకారం కొంత కాలం పాటైతే గర్భం ఉందని అంటారు. కొంతమంది ఏమంటారంటే, లేదు అంతా అది హడావిడిగా జరిగిపోయినటువంటి, అకస్మాత్తుగా జరిగిపోయినటువంటి ఒక సంఘటనగా చెప్తారన్నమాట. ఆమె గర్భవతి అయిపోయింది. ఏదేమైనప్పటికీ ఆమె గర్భవతి అయిపోయింది. ఆ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఏకాంతం కోసం అంటే అది దాచిపెట్టడానికని కానివ్వచ్చు, లేదా డెలివరీ టైం దగ్గర డెలివరీ ఇంకా పురిటి నొప్పులు సంభవించే టైంకి కానివ్వచ్చు. మొత్తానికి ఏదేమైనా ఆమె ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూరపు చెట్టు కిందకి చేర్చాయి. బైతుల్ మక్దస్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె కోసం వెతుకుతున్నారని గూడా మనకు కొన్ని వ్యాఖ్యానాలు లభిస్తాయి. ఎందుకంటే ఆమె లేదు. కొంతకాలం పాటు కనిపించలే. గాలిబన్ ఇబ్నే అబ్బాస్ గారి యొక్క తఫ్సీర్‌లో ఏముంటుంది అంటే, దాదాపుగా ఆమె నిఫాస్ పీరియడ్ అయిన తర్వాత వచ్చింది అని. అంటే దగ్గర దగ్గర 30, 40 రోజులు ఆమె కనపడలేదన్నమాట. సడెన్‌గా పిల్లవాడిని తీసుకొనొచ్చింది. అందుకే అల్లాహ్ తఆలా ఖురాన్‌లో ఏమంటున్నాడంటే, ఆ తర్వాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూరపు చెట్టు కిందకి చేర్చాయి. అంటే ఎవరు లేరక్కడ. ఆమె ఒంటరిగా ఉంది. అయ్యో! నేను ఇంతకు మునుపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మర్చిపోయి ఉంటే బాగుండునే అని ఆమె బాధపడసాగింది. చూడండి ఎంత అల్లాహ్ తాలా ఫరిష్తాలను పంపినా ఆమెను ఎన్నుకున్నప్పటికీ, మనిషి యొక్క ఆ బలహీనమైనటువంటి క్షణాల్లో ఆ బాధను తట్టుకోలేక ఒకటి, శారీరక బాధ ఒకటీను, మరియు మానసికంగా ఆమె ఆలోచిస్తున్నది ఏమిటంటే, ఎన్నుకున్నాడు అల్లాహ్ తాలా బానే ఉంది ఇదంతా. కానీ సమాధానం చెప్పాల్సింది ఎవరికి? ప్రజలకు. ఎవరు చెప్పాలి? ఆమె చెప్పాలి. లోకులు నన్ను మర్చిపోయి ఉంటే బావుండేది ముందే. ఈ మరియం ఎవరో తెలియకోకుండా ఉంటే బావుండేది. అప్పుడు ఈ పిల్లవాడు ఉన్నా గూడక నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు గదా! కానీ ఆమెకున్నటువంటి స్థానం ఎట్లాంటిది? సాధారణ స్త్రీ అయితే ఎవరు పట్టించుకోరు. కానీ మరియం ఎవరు? ఒక అత్యుత్తమమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి మహిళ. ఆమె తల్లి ఆమెను బైతుల్ ముఖద్దస్ కోసం ప్రత్యేకించింది. ఆమె వద్ద ఈ విధమైనటువంటి కరామతులు జరిగేవి. ఒక పైగంబర్, ఒక ప్రవక్త ఆమెకు సంరక్షకుడిగా ఉన్నారు. మరి ప్రజల్లో ఆమె యొక్క సజ్దాలు గానివ్వండి, ఆమె నమాజుల గురించి అల్లా ఇంత చర్చించాడంటే మరి ప్రజలెంత చర్చించుకొనుంటారు. మరి ఒక స్త్రీకి ప్రత్యేకంగా ఇంత స్థానం లభించినప్పుడు ప్రజల్లో ఆమె ఖ్యాతి ఎట్లుంటుంది? మరి ఇప్పుడు సడెన్‌గా ఎకాఎక్‌గా ఒక పిల్లవాడిని తీసుకొని పోతే పెళ్లి కాలేదు. అంటే అది నమ్మశక్యం అనేది అంత ఈజీగా నమ్మలేరు. అందుకే ఆమె ఏం భయపడతదంటే ప్రజలు నన్ను ఏమనుకుంటారు? లోకులు ముందే నన్ను మర్చిపోయినా బాగుండేది. లేదా నాకు అంతకుముందే మరణం వచ్చేసినా బాగుండు అని ఆ పురిటి నొప్పుల సందర్భాన ఆమె బాధపడుతుంది. అంతలో కింద నుంచి ఆమెను పిలిచి ఒకరిలా అన్నారు. బాధపడకు. నీ ప్రభువు నీ కింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు.
ఆ! ఏదైతే ఆమె గర్భం ఇప్పుడు డెలివరీ అవుతుందో అక్కడ అల్లాహ్ తఆలా ప్రత్యేకంగా ఒక నీటి ఊటను ఆమె పాదాల దగ్గర అప్పటికప్పుడు అల్లాహ్ తఆలా పుట్టించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి ఒకరు పిలిచారన్నారే దీనికి 2 వ్యాఖ్యానాలున్నాయి. ఒకటి ఏమంటారంటే జిబ్రీల్ అలీస్లాం గారు ఆమె పైన ఇట్లా డెలివరీ జరుగుతుంటే కింది వైపు నుంచి ఒక పిలుపునివ్వడం జరిగింది. బాధపడొద్దు. ఈ విధంగా నీ దగ్గర నీటి చెలమ ఒకటొస్తుంది. దాన్ని తాగు. ఈ విధమైనటువంటి మాటలన్నారు. ఇంకొక రివాయత్ ఏమొస్తుంది అంటే మనకు వ్యాఖ్యానం, లేదు స్వయంగా ఈసా అలీస్లాం గారే పిలిచారు అని. కింది నుంచి అంటే ఆమె గర్భంలో కింది నుంచి ఒక వాయిస్ వచ్చిందనమాట. ఏమని? బాధపడకు. అల్లా ఇక్కడ నీటి చెలమను ఉద్భవిస్తాడు. దాటిని తాగు. ఆ ఖర్జూరపు మొదలను నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూరపు పండ్లు నీపై రాలుతాయి అని. మీరు గమనించాల్సింది ఏంటంటే ఖర్జూరపు పండ్లు తాజా పండయి రాలవు యాక్చువల్‌గా. ఫస్ట్ చెట్టుకేముంటాయి? కాయలుంటాయి, పచ్చి కాయలు. దాని తర్వాత మనకు పండుగా మారతాయన్నమాట. అల్లాహ్ తఆలా ఆ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును గూడా ఆమెకు చేయడం జరిగింది. ఎట్లాంటి ఏర్పాటు అంటే కింద నీటి చలమతో పాటు జస్ట్ అట్లా టచ్ చేయగాలనే ఊపంగాల్నే కొన్ని పండ్లు రాలే విధంగా అల్లాహ్ తఆలా కరుణించడం జరిగింది. నీవవి హాయిగా తిను, తాగు, కన్నుల పండుగ చేసుకో. ఎందుకంటే ఇది అల్లాహ్ వద్ద నుంచి ప్రత్యేకమైనటువంటి కారుణ్యంతో వచ్చినవి కాబట్టి. ఇక్కడ మీకు నేను తరచుగా చెప్తా ఉంటా. ఈ ఆయత్ నుంచి ఒక విషయం ఏమిటి అంటే, కొంతమంది ఏమి కష్టపడుకోకుండా రావాలా అంటారు. ఏం కష్టపడుకోకుండా అన్ని కరామతుల ద్వారా జరిగిపోవాలా అని ఆలోచిస్తా ఉంటారు. అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి అదైపోతుంది, ఇదైపోతుందని. మీరు గనక ఖురాన్‌ని సరిగ్గా చదివినట్టయితే, ఆమెను అల్లాహ్ ఎన్నుకున్నాడు. ఆమె పోషణ బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. ఎక్కడైతే ఇంతకుముందు అల్లాహ్ తాలా డైరెక్ట్‌గా రిజ్కును ఆమె రూమ్‌లో పెట్టినాడో, అట్లా గూడా పెట్టిండొచ్చిప్పుడు. కానీ ఇప్పుడు ఆమెను ఎన్నుకున్నాడు అల్లాహ్ తాలా. అంతకుముందు ఆమెను ఎన్నుకున్నాం అవన్నీ బషారతులు ఇవ్వలే. జస్ట్ పోషిస్తాడు. అందుకే అన్నీ డైరెక్ట్‌గా పెట్టినాడు. ఎప్పుడైతే ఒక స్థాయి ఆమెకిచ్చాడో అల్లాహ్ తాలా ఆమెతో పని చేయిస్తాడు. ఆమె కష్టపడి సంపాదించుకోవాలన్నీ ఇప్పుడు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆమెకు కావాలంటే అల్లాహ్ తాలా ఒక గాలిని పంపి గూడా ఆ ఖర్జూర పండ్లు రాల్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. లేదా రిస్క్ అక్కడికక్కడే అల్లాహ్ తాలా పుట్టించొచ్చు. అల్లాహ్ తాలా ఏదంటే అది అయిపోతుంది. కానీ ఒక చెట్టు మొదలుని అది ఊపమంటాడు అల్లాహ్ తాలా ఆ పరిస్థితుల్లో కూడా. మరి ఊరికనే ఇళ్లల్లో కూర్చొని మీ వద్దకు రిస్క్ రావాలంటే మీరు అంత పెద్ద వలీలు గూడా గాదే మరి. అల్లాహ్ యొక్క ఒలి సిద్దిఖా అయినటువంటి మరియం బిన్తే ఇమ్రాన్ గారికి అల్లాహ్ తఆలా ఈ విధమైనటువంటి శ్రమతో కూర్చి ఆమెను ఆ పరీక్షలో నుంచి బయటికి తీసుకొచ్చి తర్వాత ఆ స్థానాన్ని అల్లాహ్ తఆలా ఇచ్చాడు. మరి ఏమి కానటువంటి మనం ఏ పని చేయకోకోకుండా, అల్లాహ్‌ను నమ్ముకోకోకుండా, పని పాట చేయకోకోకుండా మనం అన్నీ జరిగిపోవాలా, మన ఆరోగ్యాలన్నీ బాగుండాలా, మనకంతా మంచి జరగాలంటే ఎక్కడి నుంచి జరుగుతది? కష్టపడాలా, నమ్మకం అల్లాహ్ తఆలా మీద పెట్టుకోవాలా. అల్లాహ్ ఏది తలిస్తే అదవుతుంది. ఇకపోతే అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? ఇక హాయిగా తిను, తాగు, కన్నుల పండుగ చేసుకో. ఇప్పుడు ఆమె భయం ఉన్నదేమి? ప్రసవం అయిపోయింది. ఈసా అలీస్సలాం గారు జన్మించడం జరిగింది. మరి ఈసా అలీస్సలాం గారి యొక్క జన్మ గురించి ఆయనే తర్వాత మళ్ళా చెప్పడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి జన్మ. ఆయన ఏమంటాడంటే అల్లాహ్ ఆయన పుట్టిన రోజున సలామతి ఉంది. మరియు ఆయన ఇహలోకం వీడే రోజున కూడా సలామతి ఉంటుంది. మరియు తిరిగి లేపబడే రోజున కూడా ఆయన మీద సలామతి ఉంటుంది. మనం సలాం చదవడం అంటే చాలా వేరే విధంగా ఇక్కడ చదువుతాం గదా మనం. అల్లా సలాం చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. పుట్టినప్పుడు వాళ్ళ మీద అల్లా సలాం ఉంది. ఇహలోకం వీడేటప్పుడు కూడా అల్లా యొక్క సలాం వాళ్ళ మీద ఉంది. తిరిగి లేపబడేటప్పుడు కూడా అల్లా యొక్క సలాం వారి మీద ఉంది. అంతటి గొప్ప పవిత్రమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆమె భయం ఉన్నదేమి? ఈ పిల్లవాడిని తీసుకొని ఇప్పుడు ఎట్లా పోవాలా? ఏం సమాధానం చెప్పాలా? అప్పుడు అల్లా ఏమంటాడంటే కిందున్నటువంటి ఫరిష్తా ద్వారా అల్లాహ్ తఆలా ఏమని చెప్పిస్తాడంటే ఆ మనిషి ద్వారా, "ఏ మనిషి అయినా నీకు తారసపడితే, నేను రెహమాన్ కోసం, కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను" అని చెప్పు. ఇది మీకు నాకు గుర్తున్నంత వరకు అబూదావుద్‌లో, ముస్నద్ అహ్మద్‌లో ఒక రివాయత్ కూడా ఉంటుంది. ముందటి షరియత్తులో ఉపవాసము 2 రకాలుగా ఉండేది. ఒకటి యాజ్ యూజువల్ మనం ఏ విధంగా అయితే ఉపవాసం ఉంటున్నామో అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆహారం మానేయడం ఒకటి. దాంతో పాటు నోరు కూడా ఉపయోగించుకోకుండా ఉండడం. నోటిలోకి ఏది తీసుకోకుండా పోవడం, మరియు నోటిలో నుండి కూడా ఏది తీసుకోకుండా పోవడం. నోటిలోనికి ఏది తీసుకోకుండా పోవడం అంటే ఆహారం మానేయడం. నోటి నుండి ఏది బయటికి తీయకుండా పోవడం అంటే మాట్లాడకపోవడం. దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ మౌనవ్రతం అంటారు. మౌనవ్రతం కూడా ఉండేది. అది మన షరియత్‌లో లేదు, రద్దు చేయబడిందనమాట. మనకున్నది కేవలం డైరెక్ట్ ఉపవాస వ్రతమే తప్ప, మౌన వ్రతం అనేది ఏం మనకు లేదు ఉపవాసం తప్ప. కాబట్టి అల్లాహ్ తఆలా
ఆమెకేం తెలియజేస్తున్నాడంటే, నేను అల్లాహ్ కోసం ఉపవాసం పాటిస్తున్నాను. అంటే మౌనవ్రతం పాటిస్తున్నాను. ఈరోజు ఎవరితో మాట్లాడను అని చెప్పేసి అన్నారన్నమాట. కాబట్టి ఆ తర్వాత ఆమె ఆ పసి పిల్లవాడిని ఎత్తుకొని తన జాతి వారి వద్దకొచ్చింది. ఇప్పుడు ఆమె యొక్క స్థాయి ఈ విధంగా ఎందుకు లభించింది అంటే, ఆమె పడినటువంటి మాటలు అలాంటివి. ఇన్ని రోజుల తర్వాత పోయింది అంటే ప్రజలందరూ గూడా వెతుకుతారు. ఆమె ఇప్పుడు సడెన్‌గా ఒక పిల్లవాడిని తీసుకొనొచ్చింది. ఏమన్నారంటే వాళ్ళింకా కనపడగానే లఖద్ జీతి షయ్యన్ ఫరియా. ఓ మరియం నీవు చాలా పెద్ద పాపం చేశావు. నీవు నిశ్చయంగా చాలా పెద్ద పాపం చేశావు అని వాళ్ళు అనడం జరిగింది. ఎవరు? బనీ ఇస్రాయేల్ యూదులు. ఇంకా ఏమన్నారంటే యా ఉఖ్త హారూన, ఓ హారూను సోదరి. హారూను సోదరి అంటే ఇక్కడ కూడా మన చాలా వ్యాఖ్యానాలొస్తాయి. ఒకటేమిటంటే హారూను అనేటువంటి ఒక భక్తి పరాయణుడు ఉండేవాడు వాళ్ళ వంశంలో. ఆమెకు సోదరిగా అంటే ఇబాదత్ చేయడంలో ఆమెకు సాటిగా ఈమె ఉండేది కాబట్టి హారూను సోదరిగా ఆమెను పిలిచేవారు. ఎందుకంటే కన్య కాబట్టి సోదరిగా ఆమెను పిలిచేవారని ఒకటి, లేదు సొంతంగానే బ్రదర్ ఉండేవారని ఒకటి, లేదా హారూన్ అలీస్లాం గారి యొక్క వంశంలో పుట్టింది కాబట్టి హారూను సోదరి అంటారని కూడా ఒకటొచ్చింది. కాకపోతే ముగీరా బిన్ షోబా గారితో ఒక రివాయత్ ఉంది మనకు. అందులో నజరాన్ వైపుకు ముగీరా బిన్ షోబా గారిని పంపినప్పుడు ఆయన అడుగుతారనమాట. హారూన్ గారేమో ఓ కాలానికి చెందినవారు. మరి మరియంకి మీ ఖురాన్‌లో హారూన్ సోదరిని వచ్చింది ఏమిటి అంటే ఆయన ఏం సమాధానం చెప్పలేక వెనక్కొస్తారు. నన్నిట్లా అడిగినారు. నేనేం సమాధానం చెప్పలేదండి. ఎందుకు సమాధానం చెప్పలేదు నువ్వు? అప్పటి కాలంలోని వ్యక్తులు వాళ్ళ ప్రవక్తల పేర్లు పెట్టుకునేవాళ్ళు గదా! మరి ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తే అది సొంత బ్రదర్ గానివ్వండి, వేరే వాళ్ళు గానివ్వండి, ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తే హారూన్ అనేటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఓ హారూన్ సోదరి వాళ్ళేమంటున్నారంటే, నీ తండ్రి చెడ్డవాడు కాదు. ఎందుకంటే ఆ ఇమ్రాన్ అనేటువంటి ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి ఉన్నత కుటుంబీకుడు. మరియు బైతుల్ ముఖద్దస్‌లో వారికి మంచి స్థానం ఉండేది. మరియు ప్రవక్తల యొక్క బంధువులు వీళ్ళంతా గూడా. నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే, చెడు నడత గల స్త్రీ కాదే అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఈ వాక్యం మనం చూస్తే తల్లిని గురించి చర్చించారు, తండ్రిని గురించి చర్చించారు, సోదరుని గురించి కూడా చర్చించారు. అయితే ఓన్ బ్రదర్ అన్నా అయ్యుండాలా, లేదా వారి బంధువుల్లోనో, లేదా తెలిసిన వాళ్ళల్లోనో ఇబాదత్‌లో ఆమె పాటు చేసేటువంటి వ్యక్తి అయినా అయ్యుండాల. వాళ్ళేమన్నారు, "ఇంత పెద్ద పాపం చేసుకొనొచ్చినావు నువ్వు. నీ తల్లి మంచిది, నీ తండ్రి మంచివాడు. ఇట్లాంటి పని ఎట్లా చేశావు నువ్వు" అని చెప్పేసి డైరెక్ట్‌గా ఆమె యొక్క శీలం మీద వల్ల అటాక్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది అస్తగ్ఫిరుల్లా అల్లాహ్ మన్నించుగాక మనకు తఫ్సీర్‌లో ఏమొస్తుందంటే, జకరియా అలైహిస్సలాం గారిని కూడా నిందించడం జరిగింది. ఆయన్ను కూడా అనుమానించారు. ఇంకా కొన్ని రివాయతులు ఏమొస్తుందంటే, ఆ యూసుఫ్ అని ఇంతకుముందు వచ్చింది కదా! యూసుఫ్ నజ్జార్ అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన్ను కూడా నిందించడం జరిగింది. ఎందుకు అంటే ఆయన ఎక్కువ సేపు కూడా ఇబాదత్ చేసేవాడు. మస్జిద్‌లో ఎక్కువ సేపు ఉండేవాడని చెప్పేసి ఆ రకంగా కూడా ఆమెకు నిందన కల్పించడం జరిగింది. అల్లాహ్ తాలా ఆహ్, ఆమెను ఆమె యొక్క చరిత్రను, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని, ఆమె యొక్క పవిత్రతను ప్రపంచంలో ఖయామత్ వరకు నిలబెట్టేలా ఖురాన్‌లో ఆమె యొక్క శీలాన్ని గురించి అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఏమనిందంటే, ఈ మాటలన్నీ భరించలేక ఆమెకు ఏం మాట్లాడలేదింక. అందులోనూ అల్లాహ్ తఆలా మాట్లాడకూడదని చెప్పేసి ఏమన్నారు, నేను ఉపవాసంలో ఉన్నాను, మానవ్రతంలో ఉన్నానని చెప్పేసి ఆమె మరియం తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. అంటే నేను ఏం మాట్లాడను, ఈరోజు ఉపవాసంలో ఉన్నాను. ఈయనతో మాట్లాడండి అని. అప్పుడు వాళ్ళన్నారు, కైఫ నుకల్లిము మన్ కాన ఫిల్ మహది సబియ్య. మేము ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడితో ఎలా మాట్లాడగలం? మేమెలా మాట్లాడాలి ఆ పసిపిల్లవానితో అని వాళ్ళంతా అన్నారు. కాల ఇన్ని అబుదుల్లా. అప్పుడు ఆ పసిపిల్లవాడు పలికాడు. ఏమని? ఇన్ని అబుదుల్లా. నిశ్చయంగా నేను అల్లా యొక్క దాసుని. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? ఈసా అలైహిస్సలాం గారు ఎప్పుడు మరియం గారి ఒడిలో ఇంకా పుట్టి అక్కడికొచ్చారు. ఇంకా పసిపిల్లవాడుగా ఉన్నారు. ఆ వయసులో అల్లాహ్ ఆయనకు మాట్లాడేటువంటి శక్తిని ప్రసాదించాడు. ఇద్దరికి కూడా ఈ యొక్క శక్తిని ప్రసాదించారు. అది మళ్ళా ఎప్పుడైనా మనం చర్చించుకుందాం. ఏమని చెప్పారు? అల్లాహ్ యొక్క ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు, "ఖాల ఇన్నీ అబుదుల్లా." నిశ్చయంగా నేను అల్లాహ్ యొక్క దాసున్ని. ఆతాని అల్ కితాబ వజఅలనీ నబియ్య. మరియు ఆయన నాకు గ్రంథాన్ని వసగాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. ఏది ఇంకా కడుపులో నుంచి బయటికొచ్చారు, ఒడిలో ఉన్నారు. అప్పుడు మాట్లాడుతున్నారు. ఏమని? నేను అల్లా దాసుని. అల్లా నాకు పుస్తకం ఇస్తాడు. మరియు నన్ను ప్రవక్తగా చేశాడు. నాకు పుస్తకం ఇచ్చినాడు అల్లాహ్ తఆలా అని.
ఇంకా ఏమంటున్నారంటే వజఅలని ముబారక, మరియు నన్ను ఎక్కడున్నా సరే శుభవంతునిగా చేశాడు అల్లాహ్ తఆలా. ముబారక్ నాతో బరకత్ ఉంటుంది. ఆయన మా కుంత నేనెక్కడున్నా సరే నన్ను అల్లాహ్ తఆలా శుభవంతునిగా చేశాడు. వజఅలని ముబారకన్ అయిన మా కుంత, నేనెక్కడున్నా అల్లాహ్ నన్ను ముబారక్‌గా, శుభవంతంగా, బరకత్వానిగా చేశాడు. ఔసాని బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా, మరియు నేను జీవించి ఉన్నంత కాలం ఇంతకుముందే చెప్పాను. నన్ను నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. దేనికి? నమాజుకు, జకాత్. మీ ఇష్టం వచ్చినటువంటి వ్యక్తి ప్రవక్తను తీసుకోండి, లేదా ప్రవక్తల తల్లుల్ని తీసుకోండి, తండ్రుల్ని తీసుకోండి, లేదా పెద్ద పెద్ద దాని తర్వాత వచ్చినటువంటి మహనీయుల్ని తీసుకోండి. నమాజు, జకాతు లేకోకుండా ఇస్లాం ధర్మం అనేది లేదు. ఎవరైతే ఈ 2 విషయాలకు దూరంగా ఉన్నాడో అటువంటి వాడిని నమ్మి మీరు మోసపోవద్దండి. అతనికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. అతడు గాలిలో ఎగిరినప్పటికి నిన్ని, అతను నీటిపైన నడిచినప్పటికి నిన్ని, అతడు అగ్ని మీద అట్లే సజీవంగా ఉన్నప్పటికి నిన్ని అతన్ని మీరు నమ్మరాదు అని ఇమాం గజాలి గారు చెప్పారు. నేను గాదు చెప్పింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నమాజు, జకాతు మరియు తల్లికి సేవ. ఇంకా నన్ను దౌర్జన్యపరునిగాను, దౌర్భాగ్యునిగాను చేయలేదు. మరి నన్ను అన్యాయం చేసేవానిగా అల్లాహ్ తఆలా చేయలేదు. మరియు ఇంకా ఇది చూడు నేను చెప్పిన ఆయత. వసలామున్ అలయ్య యౌమ ఉలిత్తు వ యౌమ అమూతు వ యౌమ ఉబ్అసు హయ్య. మరియు నేను పుట్టినరోజు, మరియు నేను ఇహలోకం వీడే రోజు, నేను సజీవినై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది అని సెలవిచ్చాడు. అంతటి పవిత్రమైనటువంటి జన్మ. పుట్టినప్పుడు కూడా, మరియు ఇదే విధమైనటువంటి ఆయత మీకు యహ్యా అలైహిస్సలాం గారికి కూడా దొరుకుతుంది. కాబట్టి ప్రవక్తలందరూ కూడా వారి జననం, వారి ఇహలోకం వీడడం, వారు మళ్ళీ తిరిగి లేపబడే రోజున కూడా వారి మీద సలామతి ఉంటుంది. వారే మనకు మార్గదర్శులు. మనం నమ్మడానికి, మనం కళ్ళు మూసుకొని ఆచరించడానికి మనకున్నటువంటి వ్యక్తులు అల్లాహ్ దగ్గర నుంచి ఎవరయ్యా ఉండేది అంటే అది కేవలం ప్రవక్తలు మాత్రమే. వారి మీద అల్లాహ్ తఆలా యొక్క సలామతి ప్రతి క్షణం ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా సరే ముబారక్‌గా ఉంటారు, బరకత్ వాళ్ళగా ఉంటారు, శుభవంతులుగా ఉంటారు. ఇంకా అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఇది మర్యం కుమారుడైన ఈసా యథార్థ గాథ. ప్రజలు సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇది. ఇది అల్లాహ్ తఆలా ఈసా అలైహిస్సలాం గారి యొక్క జన్మ గురించి చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏమంటున్నాడంటే అల్లాహ్‌కు సంతానం ఉండడం అనేది ఇంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించినప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది నాకైపోతుంది. ఇంకా ఈసా అలైహిస్సలాం గారి గురించి ఏమంటున్నాడు అంటే అల్లాహ్ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్‌లో ఆయన ఏదైనా పనిని సంకల్పించుకొని అయిపో అంటే చాలా అది అయిపోతుంది అని ఆ దూత చెప్పడం జరిగింది. అల్లాహ్ ఆయనకు అక్షర జ్ఞానాన్ని, వయుఅల్లిముల్ కితాబ గ్రంథ జ్ఞానాన్ని నేర్పుతాడు, మరియు వల్ హిక్మ మరియు వివేకాన్ని నేర్పుతాడు, తౌరాత వల్ ఇంజీల్ మరియు ఆయనకు తౌరాతుని నేర్పుతాడు, మరియు ఇంజీల్ని ఇస్తాడు. ఇంజీల్ అంటే ఏదైతే ఉందో మనం ఈ రోజున చూస్తున్నటువంటి బైబిల్ ఏదైతే ఉందో ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటొచ్చేసి ఓల్డ్ టెస్టమెంట్, ఇంకొకటి వచ్చేసి న్యూ టెస్టమెంట్. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఈ పాత నిబంధన ఏదైతే ఉందో ఓల్డ్ టెస్టమెంట్, ఇందులో మీకు తౌరాతు, జబూరు ఇటువంటి పాత సహీఫాల యొక్క సారాంశం మీకు లభిస్తుంది. ప్రవక్తల యొక్క చరిత్ర లభిస్తుంది. న్యూ టెస్టమెంట్ ఏదైతే ఉందో దీన్నే గాస్పెల్ అంటారు. దీన్నే మనం ఏమంటామంటే ఇంజీల్ అంటాం. అందులో కొన్ని మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ ఇంకా దాంట్లో మనకు ఈసా అలైహిస్సలాం గారి యొక్క బోధనలు గానివ్వండి, ఆయన గురించినటువంటి సమాచారం అంతా కూడా అందులో దొరుకుతుంది. ఇది మీకు వివిధ సువార్తల కింద రకరకాలైనటువంటి వ్యక్తులు ఆయన శిష్యుల్లో బోధించినట్టుగా మనకు లభిస్తుంది ఇప్పటి బైబిల్‌లో కూడా. కాబట్టి అల్లాహ్ తఆలా అంటున్నాడు ఆయనకు అక్షర జ్ఞానాన్ని, గ్రంథ జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతును, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. మరియు ఆయన బనీ ఇస్రాయిలు సంతతి వారి వైపు ప్రవక్తగా పంపబడతారు. ఎవరి వైపు? బనీ ఇస్రాయిల్ వైపు. లోకమంతటికి కాదు, బనీ ఇస్రాయిల్ వైపు ప్రవక్తగా పంపబడతారు. ఇంకా ఆయన ఏమేం చేస్తారు అంటే ఆయన యొక్క మహిమల గురించి అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. అదేమిటంటే క్రిస్టియన్స్ చేసేటువంటి దావాకు మనకు ఉన్నటువంటి కామన్ పోలికలు చూడండి.
ఒకటి మరియం శీలం గురించి. కొంతమంది వారిలో ఆమెకు పెళ్ళయిందని, ఆయన భర్త పేరు యేసేపు అని, అదే ఏదైతే మనం యూసుఫ్ నజ్జార్ అన్నామే ఆ విధమైనటువంటి వారితో పెళ్ళయిందని, కాకపోతే సంతానం ఆయన ద్వారా కలగలేదు. అల్లాహ్ తాలా ఈ విధంగా ప్రసాదించాడని ఒకటి చెప్తారు. మనకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్సెస్‌లో మనకు పెళ్లి కాలేదు. అటువంటి ప్రస్తావన ఎక్కడ ఇస్లాంలో లేదు. అల్లాహ్ తాలా ఒక ప్రత్యేకంగా ఒక సూచనగా అల్లాహ్ తాలా ఈసా అలైహిస్సలాం గారిని ఆమె ద్వారా జన్మింపజేయడం జరిగింది. ఇదొకటి. 2 వాళ్ళు క్లెయిమ్ చేసేదేమంటే అల్లాహ్ తాలా యొక్క ప్రవక్త మరియు దాసుడితో పాటు ఆయన సంతానం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని అల్లాహ్ తాలా ఖండించడం జరిగింది. ఇంతకుముందే చూసాం కదా మనం. అల్లాహ్‌కు సంతానం ఉండడం అనేది ఎంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏదైనా పని చేయాలని సంకల్పించుకున్నప్పుడు అది అయిపోనే ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. చూడండి, తండ్రి లేకుండా పుట్టడం ద్వారానే ఈసా అలైహిస్సలాం గారు అల్లాహ్ యొక్క సంతానం అయితే, మరి తల్లి, తండ్రి ఇద్దరు లేకుండా పుట్టినటువంటి ఆదం సంగతి ఏమిటి అని అల్లాహ్ స్వయంగా అడుగుతాడు ఖురాన్‌లో. ఈయన్నే మీరు సంతానం అంటే మరి ఆదం గూడా గావాలి గదా! ఆ లెక్కన. మరి ఆదంనేమో సంతానంగా ఎవరు ఒప్పుకోరు. అదే విధంగా యహ్యా అలైహిస్సలాం గారి యొక్క జన్మ ఎటువంటిది? ఈయనకు ముందే ఆయన యొక్క జన్మ వచ్చింది గదా! అంత గొడ్రాలైనటువంటి పరిస్థితుల్లో, ముసలితనంలో నా తల వెంట్రుకలు నెరిసిపోయినాయి. వార్ధక్యంతో నేను బలహీనుడినయిపోయానని చెప్పేసినటువంటి పరిస్థితుల్లో ఒక పిల్లవాడు పుట్టడం అనేది అదెంత మోజుజా. కాబట్టి ఈ రకమైనటువంటి మోజుజాతో పుట్టడం అనేది అది అల్లా యొక్క సంతానం అనిపించుకోదు. అల్లా వీరికి పవిత్రుడు అని చెప్పడం జరిగింది. ఇది రెండవది కామన్ పాయింట్‌తో పాటు డిఫరెన్స్. కా ఇంకొక పాయింట్ ఏమిటి అంటే మనకు వాళ్ళకు ఉండే దాంట్లో ఆయన యొక్క మహిమలు. ఆయన యొక్క మహిమల్ని వాళ్ళు చెప్తారు. మనము చెప్తాం. మరియు అల్లాహ్ తాలా స్వయంగా లెక్కపెట్టి మరి చెప్తాడు. ఆయన చేసినటువంటి మహిమలు, అల్లాహ్ తాలా ఆయనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాల గురించి. ఇది మనకిద్దరికి ఉన్నటువంటి కామన్ పాయింట్. తర్వాత ఆయన ఇహలోకం వీడడానికి సంబంధించి ఒకటి క్రిస్టియన్ మరియు ఇస్లామిక్ డిఫరెన్స్ ఒకటి ఏదైతే ఉందో సిలువనివ్వడం సంబంధించి అల్లాహ్ తాలా దాన్ని ఖండిస్తాడు. ఇంకొకటి ఇస్లామిక్ పరంగానే ఆయన మృత్యువుతో పాటు ఇహలోకం వీడారా? లేదా అల్లాహ్ తాలా పైకి లేపుకున్నారా సజీవంగా అనే దాంట్లో మెజారిటీ ఉలమాలు ఏం చెప్తారంటే అల్లాహ్ తాలా ఆయన్ను సజీవంగా లేపుకున్నాడు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే తర్వాత ఆయతులు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఇవి మనకు ఈసా అలైహిస్సలాంకి సంబంధించి ఉన్నటువంటి పోలికలు మరియు వైరుధ్యాలు ఇస్లాం మరియు క్రిస్టియానిటీ మధ్య. ఇందులో కామన్ పాయింట్ ఏమిటి? ఆయన యొక్క మహిమలు. దీని గురించి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఈసా అలైహిస్సలాం బనీ ఇస్రాయేల్ దగ్గరికెళ్లారు. వారికి అంతా చెప్పడం జరిగింది. ఇంకా ఏం మహిమలు చెప్తున్నారంటే, నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుంచి సూచనను తీసుకొచ్చాను. ఏం సూచన అది? నేను మీకోసం పక్షి ఆకారం ఉన్నటువంటి ఒక మట్టి బొమ్మను తయారు చేసి, అందులో ఊదుతాను. అది అల్లా ఆజ్ఞతో పక్షి అవుతుంది. ఒక మట్టి బొమ్మ చేసి అల్లా ఆజ్ఞతో ఆయన ఊదితే అది నిజమైన పక్షిగా మారుతుంది. ఇంకా నేను అల్లా ఆజ్ఞతో పుట్టు గుడ్డిని, కుష్టు రోగిని బాగు చేస్తాను. ఆయన ఈ విధంగా స్పర్శించి బాగు చేసేటువంటి వాడు. మరియు మృతులను బతికిస్తాను. అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞతో ఆయన మృతులను బతికిస్తాడు. ఎందుకంటే ఇవి ఎంత పెద్ద నిదర్శనాలంటే ఇవి అల్లాహ్ తప్ప మరెవ్వరూ చేయలేరన్నమాట. అల్లాహ్ నిదర్శనంగా ఆయన అల్లాహ్ ఆజ్ఞతో చేస్తున్నాడు. ఇవి ప్రవక్తలు చేసేవి అల్లాహ్ ఆజ్ఞతో. కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు ఏదన్నా చెప్తారంటే ఇది చాలా విషయం దూరం వరకు వెళ్తుంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి ఇట్లాంటి మాటలు. మృతుల్ని బతికించడం ఎవరికి పడితే వాళ్ళకు ఆయన బతికిచ్చేసినాడు, ఈయన బతికిచ్చేసినాడు అంటుంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఇటువంటి వాటిల్లో ఉంటే మంచిది. ఎందుకంటే అల్లాహ్ తాలా దగ్గర నుంచి మనం ఏ నిదర్శనము లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఏదైతే ఉందో ఇది అల్లాహ్ మీద అబద్ధాన్ని అంటగట్టడంతో సమానమవుతుంది. ఎందుకంటే మనం వీరి యొక్క ఈ వ్యక్తుల యొక్క స్థాయిని పెంచేటువంటి ప్రయత్నంలో మనకు తెలియకుండానే మనం అల్లాహ్‌కి అబద్ధాలు అంటగడుతూ ఉంటాం. అల్లాహ్ తాలా మనల్ని రక్షించుగాక. అల్లాహ్ ఏమంటున్నాడంటే ఆయన అల్లాహ్ ఆజ్ఞతో నేను మృతుల్ని బతికిస్తాను అన్నాడు. మరియు మీరు తినే వాటిని మీరు ఇళ్లల్లో నిల్వ చేసి ఉంచిన వాటిని గురించి కూడా చెప్తాను. మీరు ఏం తిన్నారు ఈరోజు? మీ ఇంట్లో ఏం పెట్టినారు? మీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏమిటి? ఏమున్న ఆహార పదార్థాలు అవి కూడా మీరు చూడకోకుండా నేను చెప్తాను. ఎందుకంటే గైబ్ అల్లాహ్ తాలా ఆయనకి ఇచ్చినాడు. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆయన షరియతును మన్సూఖ్ చేయడానికి రాలేదు. చాలామంది క్రైస్తవులు ఉన్నటువంటి వారి యొక్క బైబిల్ ద్వారా ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే, అంతకుముందు ఉన్న షరియత్‌ని నసఖ్ అయిపోయింది. అంటే మన్సూఖ్ అయిపోయింది. ఆయన నసఖ్ చేశారు. అంటే రద్దు చేశారు. కాబట్టి ఇప్పుడు మేము ఏదైనా తినొచ్చు, తాగొచ్చు అనేటువంటి భావనలో వారున్నారు. కానీ ఈసా అలైహిస్సలాం గారు ఏం చెప్పారంటే, ఇంకా నేను నాకు పూర్వం అవతరించినటువంటి తౌరాతును ధృవపరుస్తాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించడానికి వచ్చాను. ధర్మసమ్మతం గావించడానికి వచ్చానంటే,
ఇక్కడ కొన్ని వస్తువులను వాళ్ళే నిషేధించుకున్నారు. కొంతమంది యాకూబ్ అలైహిస్సలాం గారి యొక్క ప్రేమలో ఆయన తిననటువంటి కొన్ని ఈ పదార్థాలను వాళ్ళు నిషేధించుకున్నారు. వాటిని నేను హలాల్ చేయడానికొచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనలు తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహకు భయపడండి. నాకు విధేయత చూపండి అని ఆయన చెప్పడం జరిగింది. ఇదే విధమైనటువంటి మాటలు మీకు ఆహ్, బైబిల్‌లో గూడా లభిస్తాయి. అది ఉదాహరణకు చూసుకున్నట్టయితే మీరు మత్తయిలో అంటే మాథ్యూలో ఐదవ అధ్యాయంలో 17వ నంబర్ ఆయతులో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇది స్పష్టంగా ఇదే మాటే. నేను ఇంతకుముందు ఉన్నటువంటి షరియత్‌ను రూపుమాపడానికి రాలేదు. అదే తౌరాత్ జ్ఞానం అల్లాహ్ నాకిచ్చింది. తర్వాత ఇంజీల్ జ్ఞానాన్ని కూడా అల్లాహ్ నాకిచ్చినాడు. నేను దాన్ని ధృవపరుస్తున్నాను. ఒక్కటేమిటంటే ప్రవక్తలు ఎప్పుడొచ్చినా ముందటి షరియత్తులో ఏదైనా ప్రజలు తప్పొప్పులు చేసింటే దాన్ని తజ్దీద్ చేస్తారనమాట. రివైవ్ చేస్తారు. దాంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఇంకా అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు ఖురాన్‌లో, ఇంకా నేను నా పూర్వం అవతరించినటువంటి దాన్ని అంతా చెప్పిన తర్వాత ఏమంటున్నాడు ఆయన, నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనలు తీసుకువచ్చాను. కనుక మీరు అల్లాహకు భయపడండి. నాకు విధేయత చూపండి. సేమ్ ఇటువంటిదే ఒక ఆయత్ ఇక్కడ ఉంటుంది. మత్తయిలో 22 అధ్యాయంలో 37-40 వచనాలు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమింపవలను. మరియు ఇది ముఖ్యమైనదియు మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. అంటే ప్రతి ప్రవక్త కూడా ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని నేను ఇస్తున్నాను. ఏమది? తల్లిదండ్రుల్ని సేవించడం గానివ్వండి, పొరుగువారి హక్కుల్ని చూడడం గానివ్వండి, అల్లాహ్ తఆలా ఆరాధన చేయడం గానివ్వండి. ఇట్లాంటివి ఆయన చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడు? నిశ్చయంగా అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం. నాకు అల్లాహ్ తఆలా ప్రభువే, మీకు కూడా ప్రభువే. ఫాబుదూహు, మరియు మీరు ఆయన్ను ఆరాధించండి. హాజా సిరాతుం ముస్తఖీం, ఎందుకంటే ఇదే రుజుమార్గం. మీరు ఆరాధించాల్సింది ఎవరిని? ఆయన్ను మాత్రమే. దీనికి సంబంధించి మనకు మత్తయిలో 4లో 10వ నంబరు ఆయతు, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయన్ను మాత్రం సేవింపవలెను. ఇటువంటి ఆయతులు కూడా మీకు బైబిల్‌లో కూడా దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల నేను ఇవన్నీ చెప్పలేకపోతున్నాను. ఇంకొకటి ఆయత్ ఉంటుంది మత్తయిలోనే, మాథ్యూలో. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. తర్వాత ఇంకా కొన్ని, మీ మీద నా కాడిని ఎత్తుకొనుడి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ విధంగా ఆయన అల్లాహ్ తఆలా వైపు, ఆయన ఆరాధన వైపు పిలవడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఖురాన్‌లో కూడా లభిస్తాయి. అయితే చాలామంది ఆయన్ను తిరస్కరించడం జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏమిటి అంటే దాదాపుగా యూద ప్రజలందరూ కూడా ఆయన్ను తిరస్కరించడం జరిగింది. చాలా కొద్ది మంది మాత్రమే ఆయన మీద విశ్వసించారు. అయితే వారిలో ఇంకా తిరస్కార వైఖరి చాలా పెరిగిపోయింది. ఎవరైతే జెరూసలేంలో కబ్జా చేసి ఉన్నారో, ఎవరైతే వారి యొక్క ఆధిపత్యం నడుస్తా ఉందో, ఈసా అలైహిస్సలాం గారు చెప్పేటువంటి మాటల వల్ల వారి యొక్క పదవులకు గండం ఉందో, వాళ్ళు ఈసా అలైహిస్సలాం గారికి వ్యతిరేకంగా జట్టు కట్టడం జరిగింది. అప్పుడు ఈసా అలైహిస్సలాం గారు ఏమన్నారంటే, వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తర్వాత ఈసా, అల్లా మార్గంలో నాకు తోడ్పడేవారు ఎవరు అని ప్రశ్నించగా, హవారీలు అల్లా మార్గంలో మేము మీకు తోడ్పడతాము అని అన్నారు. కాలల్ హవారియూన నహ్ను అన్సారుల్లా, మేము అన్సార్ అంటే సహాయం చేసేటువంటి వాడు. మనం మదీనాకు వచ్చినటువంటి మదీనాలో ఉన్నటువంటి సహాబాలను అన్సార్లు అంటాం కదా. ఆ విధంగా అల్లాహ్ యొక్క ఈ మార్గంలో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు అని అడిగితే ఈసా అలైహిస్సలాం గారికి ఏమని సమాధానం ఇచ్చారు? ఈ హవారీలు, పేదవారైనటువంటి ఈ హవారీయులు మేము సహాయం చేస్తాం. నహ్ను అన్సారుల్లా, మేము అల్లాహ్ తఆలా మార్గంలో సహాయం చేస్తామన్నారు. ఆమన్నా బిల్లా, మరియు మేము అల్లాహ్ను విశ్వసించాం. మరియు
వష్హదు బి అన్న ముస్లిమూన్, మరియు మేము ముస్లిములం విధేయులమయ్యాము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబిచ్చారు. ఆయనతో పాటు ఒక 12, 13 మంది విశ్వాసం తీసుకొచ్చారు అని చెప్పేసి మనకు లభిస్తుంది. ఆ తర్వాత వీళ్ళే ఈసా అలైహిస్సలాం గారు మనకు ఇహలోకం వీడిన తర్వాత అల్లాహ్ తఆలా తీసుకెళ్ళిన తర్వాత అపోస్తలులు అంటే రసూల్ అనొచ్చు మనం. యాక్చువల్‌గా అల్లాహ్ వద్ద నుంచి రసూల్ కాదు వాళ్ళు. ఈసా అలైహిస్సలాం గారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేసినటువంటి రసూల్. రసూల్ అంటే సందేశహరులు. ఆ విధంగా వాళ్ళని అపోస్తలులు అంటారు. మీకు ఏదైతే ఇక్కడ గాస్పెల్ ఆఫ్ జాన్, గాస్పెల్ ఆఫ్ ఇక్కడ మాథ్యూ ఇవన్నీ లభిస్తాయో వీళ్ళంతా గూడా ఈ విధంగా ఈసా అలైహిస్సలాం గారి యొక్క సమాచారాన్ని ప్రజలకు వ్యాపింపజేసినటువంటి వాళ్ళు. ఈ హవారీయులే అన్నమాట. మేము ఈ విషయానికి మేము అల్లాహ్‌కు విశ్వసించాం, ముస్లింలమయ్యాం, మీరు సాక్షులుగా ఉండండి అన్నారు. ఇంకా వాళ్ళేమన్నారంటే, రబ్బనా ఆమన్నా, మేము ఓ మా ప్రభు మేము విశ్వసించాం. ఏం విశ్వసించాం? బిమా అంజల్త, ఏదైతే నీవు అవతరింపజేసావో దాన్ని మేము విశ్వసించాం. మరియు వత్తబానర్ రసూల్, మరియు నీ ప్రవక్తలను అనుసరించాం. కనుక ఫక్తుబ్నా మహషాహిదీన్, కనుక నీవు ఆ సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా రాసుకో అని వాళ్ళు అల్లాహ్‌కు దుఆ చేయడం జరిగింది. ఇంకొక పక్క అవిశ్వాసులు రహస్యంగా ఎత్తుగడలు వేస్తానే ఉన్నారు. అల్లాహ్ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశారు. వమకరల్లా, వారు ఎత్తులు వేయసాగారు మరియు అల్లాహ్ కూడా వారి మీద తన యొక్క ఎత్తుల్ని వేశాడు. వల్లాహు ఖైరుల్ మాకిరీన్, అల్లాహ్ తఆలా ఎత్తుడు వేయడంలో సాటిలేని మేటి అన్నమాట. ఆయనకు మించినటువంటి వాళ్ళు లేరు. దీన్నే మనం ఖుఫియా తద్బీర్ అంటారన్నమాట. ఈ విధంగా ఈసా అలైహిస్సలాం గారి మీద ఇంకా అంతా కక్ష కట్టిన తర్వాత అల్లాహ్ తఆలా ఆ హవారీయుల ద్వారా ఆయనకు సహాయం చేయడం జరిగింది. ఇంకా సూరా మాయిదాలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, మరియం కుమారుడైనటువంటి మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. సేమ్ ఇట్లాంటి అయితే మనకు ప్రవక్త సల్లల్లాహు గారికి సంబంధించి కూడా ఉంటుంది. ఇదే ఆల ఇమ్రాన్‌లోనే. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆయన తల్లి సిద్దీఖ వ ఉమ్ముహు సిద్దీఖ. ఆమెను సిద్దీఖ అని అల్లాహ్ తఆలా స్వయంగా చెప్పడం జరిగింది. ఆ తల్లి కొడుకులు ఇరువురు అన్నం తినేవారే. వారిద్దరూ కూడా భోజనం చేశారు. మరియు చూడు మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నాము. అయినా చూడు వారు ఏ విధంగా తిరిగిపోతున్నారు అని అల్లాహ్ తఆలా తెలియజేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తఆలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఆయన సమాచారం ఇచ్చాడు. ఆయన గ్రంథం ఇచ్చాడు. ఆయనకు ఈ విధంగా హవారీయులు ఇచ్చారు. కానీ వాళ్ళేం చేశారు? ఆ గ్రంథవాహుల్లో ఇంకా ఏమన్నారు? ఓ గ్రంథవాహులారా, మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమే కాకుండా ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గ భ్రష్టులైన వారి మనోవాంఛలను అనుసరించకండి అన్నారు. ఈ విధంగా ఆయన అక్కడున్నటువంటి పెద్దల్ని విమర్శించేటప్పటికి వాళ్ళు ఈయన్ను హతమార్చాలనేటువంటి ప్లాన్‌కొచ్చారు. ఇంతలో ఈసా అలైహిస్సలాం తన యొక్క హవారీయులను తీసుకొని ఆయనకున్నటువంటి కొంత విశ్వాసులను తీసుకొని బయటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకు కొన్ని రివాయతులు ఏమొస్తాయంటే ఖురాన్‌లో కూడా వస్తుంది ఆయత్, సూరతుల్ మాయిదాలో అల్లాహ్ తఆలా ఆయనకు సంబంధించినటువంటి ఒక మోజుజాను చర్చించడం జరుగుతుందనమాట. అదేమిటంటే ఈసా అలైహిస్సలాం గారు ఒక 30 రోజుల పాటు తన శిష్యుల్ని ఉపవాసం పాటించమంటారు. వాళ్ళు పాటిస్తారు. అయితే పాటించిన తర్వాత వాళ్ళేమడుగుతారంటే, మా కోసం అల్లాహ్ తఆలా ఆకాశం నుంచి ఏదైనా దించితే బావుంటుంది అంటారనమాట. ఏదైనా ఒక మోజుజాతుగా ఆకాశం నుంచి ఒక పళ్ళెం దించితే మేము దాని నుంచి భుజిస్తాము అంటారు. ఆయనేమంటారంటే అప్పుడు, మీరు అడుగుతారు బానే ఉంది. కానీ ఆ నిదర్శనం చూసిన తర్వాత మీరేదన్నా తిరస్కార వైఖరికి పాల్పడితే అల్లాహ్ శిక్ష వస్తుందని నేను భయపడతన్నాను. ఎందుకంటే రసూల్ ఒక మోజాని ఫైనల్‌గా చూపిచ్చేశారు అంటే నిర్ధారణ అయిన తర్వాత, అది గనక ఒప్పుకోకపోతే దాని తర్వాత అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడతదనమాట. కాబట్టి ఆయనేమంటారంటే దుఆ చేస్తారు. ఓ అల్లాహ్, మాకు ఒక పళ్ళ్యాన్ని దింపు, మాకు ఈ రోజును పండుగ రోజుగా చెయ్యి అని చెప్పేసంటే అల్లాహ్ తఆలా ఆకాశం నుంచి ఒక మాయిదాను ఒక దస్తర్ఖాన్‌ను, అన్నంతో కూడినటువంటి దస్తర్ఖాన్‌ని దింపడం జరుగుతుంది. దాని నుంచి వాళ్ళు తింటారు, అక్కడున్నటువంటి పేదవాళ్ళు తింటారు, అక్కడున్నటువంటి హవారీలు తింటారు. ఇదంతా ఒక గొప్ప సూచనగా జరుగుతుంది. ఇంకా ఇట్లాంటి మహిమలు చాలా ఉన్నాయి ఆయన చేసినటివి. ఈ విధంగా హవారీయులు ఆయన్ను వెన్నంటే ఉన్నారు. కానీ ప్రజలు మిగతా మార్గభ్రష్టులు ఎవరైతే ఉన్నారో ఆయన్ను సిలువనేయడానికి అప్పుడున్నటువంటి రోమన్ రాజ్యం వాళ్ళతో చేతులు కలిపి ఆయన్ను సిలువ వేయడానికి పన్నాగం పన్నారు. అయితే అల్లాహ్ తఆలా
ఆయన్ను దీని నుంచి కాపాడారు. ఎలా కాపాడారంటే, ఇంకా మర్యం పుత్రుడగు ఈసా ప్రవక్తను మేము హతమార్చాము అని అనడం వల్ల వాళ్ళు శిక్షణ చవిచూసారు. ఎందుకంటే ఆ తర్వాత ఆ సామ్రాజ్యం అక్కడ కూలిపోయింది. దాని తర్వాత వేరే వాళ్ళొచ్చారు. వీళ్ళందరినీ బందీలుగా చేసుకొని పోయారు. నిజానికి వారు ఆయన్ను చంపనూ లేదు. నిజానికి వారు ఆయన్ను చంపనూ లేదు. అల్లా ఏమన్నాడు? వమా కతలూహు, వారు ఆయన్ను చంపలేదు. వమా సలబూహు, మరియు ఆయన్ను వాళ్ళు సిలువనెక్కించనూ లేదు. వలాకిన్ షుబ్బిహ లహుం, మరియు వారికి ఏమంటారు? షుబ్బిహ లహుం అంటే ఒక గలత్ ఫెహ్మీ, ఒక ఒక విషయంలో వాళ్ళు అనుమానంలో పడ్డారన్నమాట. వాళ్ళు సందేహానికి గురయ్యారు. ఇక్కడ తర్జుమా ఏం చేశారంటే, నిజం ఏమిటంటే ఆయన కొరకు ఆయన్ను పోలిన వ్యక్తి రూపొందించబడ్డారు అని తఫ్సీర్‌లలో వచ్చేటువంటి వాక్యం ఇక్కడ తర్జుమాగా చేయడం జరిగింది. అల్లా ఏమన్నాడు? వలాకిన్, కాకపోతే షుబ్బిహ లహుం, వారికి అనుమానం కలిగింది. వారికి ధోకా జరిగింది. వారికి వారు ఆ జరుగుతున్నదేందో వాళ్ళు ఖచ్చితమైనటువంటి విషయం తెలుసుకోలేకపోయినారు. అంతే తప్ప ఆయనకు సిలువ వేయలేదు. ఆయన్ను చంపనూ లేదు అని అల్లాహ్ చెప్పడం జరిగింది. మరి అంతమంది చూసారు గదా! అని మనకు బైబిల్‌లో గాని, మిగతా వ్యాఖ్యానాల్లో గాని చాలామంది చూసినట్టుగా మనకొస్తాయి గదా! అంటే దీని మీద ఖురాన్ ఖామోష్‌గా ఉంది. ఏ విధంగా జరిగింది? ఆ షుబ్బి అలహం ఏ విధంగా వాళ్ళకు ధోకా జరిగిందనే దాని మీద ఖురాన్ ఖామోష్‌గా ఉంది. కొన్ని రివాయతులు మనకేం లభిస్తాయంటే, ఈసా గారు ద లాస్ట్ సప్పర్ అని మీకుంటుంది. లాస్ట్ అల్లాహ్ తఆలా ఆయన్ని ఎత్తుకోబోతున్నాడన్నప్పుడు ఆహ్, ఆహ్, ద మౌంటైన్ ఆఫ్ ఫిగ్ అని ఒకటుంటుంది. అంటే అంజీరు పర్వతం ఒకటుంటుంది జెరూసలేం దగ్గర. ఆ పైన ఒక రూమ్ ఉంటుంది. అక్కడ ఆయన రహస్యంగా తమ హవారీయుల్ని కలుస్తారు. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ధోకా చేస్తాడు అని, అంటే మోసగిస్తారని కూడా ఆయనకు తెలుసనమాట. హ్మ్. అక్కడ ద లాస్ట్ సప్పర్ తర్వాత తిన్న తర్వాత ఇక్కడ మన ముస్లిం వ్యాఖ్యాతలు ఏం చెప్తారంటే, ఎవరైతే ఈసా అలైహిస్సలాం గారిని పట్టించడానికి భటుల్ని తీసుకొనొచ్చారో, తీసుకొనొచ్చి లోపలికి వెళ్తాడనమాట ఆయన. మీరిక్కడే ఉండండి. నేను ఈసా అలైహిస్సలాం గారు ఉన్నారో లేదో చూసుకొనొస్తారు. మిగిలిన విషయమంతా సరే ఈసా అలైహిస్సలాం గారు మిగతా హవారీలకంతా చెప్పేసి, నేను ఇట్లా వెళ్ళిపోతున్నానని చెప్పేసి చెప్తారు. అల్లాహ్ తఆలా ఆయన్ని లేపుకోవడం జరుగుతుంది. ఈ లోపలొచ్చినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో, అతన్ని అతనికి ఈసా అలైహిస్సలాం గారి యొక్క రూపం వచ్చిందని, ఆ వ్యక్తినే ఈసా అలైహిస్సలాం అనుకోని వాళ్ళు ఖైదు చేశారని చెప్పేసి ఇస్లామీయ వ్యాఖ్యాతలు తఫ్సీర్‌లో చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, లేదు అలా జరగలేదు. ఆయన్ను అంటే ఒక వ్యక్తిని ఆయన అక్కడ కనిపించలేదు వాళ్ళకు. ఒక వ్యక్తిని ఖైదు చేసుకొని తీసుకుపోయారు. రాత్రి పూట తీసుకొని వెళ్లారు. అయితే అక్కడున్నటువంటి దర్బార్‌లో నుంచి ఏం ప్రచారం సాగించారు అంటే, ఈసా అలైహిస్సలాంని మేము సిలువ వేసేసామని ప్రచారం సాగించారు. మిగతా ప్రజలందరూ గూడా ఈసా అలైహిస్సలాం కనపడకపోవడం, మరియు వారి యొక్క హవారీయులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఎక్కడివక్కడ వెళ్ళిపోవడం, ఆయన్ను విశ్వసించలేదన్నట్టుగా చెప్పడం. ఎందుకంటే మీరు చూసే ఉంటారు కొన్ని దీంట్లో ఆ సిలువ వేసేటువంటి టైంలో మీరు గనక ఆయన మీద వచ్చినటువంటి పిక్చర్స్ గూడా మీరు చూస్తే, అక్కడున్నటువంటి వ్యక్తి ఇతను కూడా ఆయనతో పాటు ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన హవారీలను చూపిస్తే, ఈయన ఆయన గాదు. ఆయనెవరో మాకు తెలీదు అని చెప్పేసి గూడా చెప్పడం జరుగుతుంది. అబద్ధం చెప్పినట్టుగా చూపిస్తారన్నమాట. కాబట్టి అక్కడ జరిగింది ఏమై ఉండొచ్చు అంటే, మన వాళ్ళేం చెప్తారంటే, వాళ్ళకు ఒక సమాచారం వచ్చింది. దాన్ని ధృవీకరించుకోవడానికి వాళ్ళ దగ్గర వేరే మార్గం లేదు. ఎందుకంటే సిలువ వేయబడింది ఒక చోట, సమాచారం ఇచ్చింది రాజులు. అక్కడ ఏం జరిగిందనేటువంటి విషయం వీళ్ళకి తెలీదు. సిలువ వేశారని చెప్పేసే చెప్తారనమాట. ఇంక ఏదైతే మనకు కొన్ని వ్యాఖ్యానాలొస్తాయో ఆయన్ను కొట్టుకుంటూ ఆ విధంగా తీసుకొని పోయారనేది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇస్లామీయ దాంట్లో అల్లాహ్ తఆలా ఎప్పుడూ కూడా రసూల్‌లను ఈ విధమైనటువంటి అవమానానికి ఎటువంటి పరిస్థితుల్లో గురి చేయడు. ఆ విషయం తర్వాత కూడా వస్తుంది. రసూల్‌లని ఎప్పుడూ కూడా ఆయన ఈ విధంగా గురి చేయడు. అవమానింపపరచడు. ఆయనే అన్నా ఎత్తుకుంటాడు, లేదా వారికి విజయమన్నా అల్లాహ్ తఆలా ఇస్తాడు. కాబట్టి అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, ఈసా విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. ఎవరు విభేదించింది? యూదులు. అంచనాలను అనుసరించడం తప్ప, అంటే ఏదైతే సమాచారం వచ్చిందో ఆ అంచనాలను అనుసరించడం తప్ప వాళ్ళకి వేరే ఖచ్చితమైన విషయం ఏమీ తెలీదు అని అల్లాహ్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు వారాయన్ను చంపలేదు. వమా ఖతలూహు యకీనా, వారాయన్ను చంపలేదు అని ఖురాన్ మాటి మాటికి
చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకా అల్లాహతఆలా ఏమంటాడంటే, ఈసా అలైహిస్సలాం గారిని ఎవరు చంపలేదు. ఇజ్ ఖాలల్లాహు యా ఈసా ఇన్నీ ముతవఫీక వ రాఫియుక ఇలయ్య వ ముతహిరుక మినల్లజీన కఫరు వ జాయిలుల్లజీన తబవుక ఫౌకల్లజీన కఫరు ఇలా యోమిల్ ఖియామ. అల్లాహ్ ఏమంటాడంటే, అల్లాహతఆలా ఆ ఫైనల్ సప్పర్‌లో ఏదైతే లాస్ట్ మీటింగ్ జరిగిందో అల్లాహతఆలా ఏం తెలియజేస్తున్నాడు ఈసా అలైహిస్సలాం గారికి, ఇజ్ ఖాలల్లాహు యా ఈసా ఇన్నీ ముతవఫీక. ఇక్కడ ముతవఫీక అంటే కొంతమంది తర్జుమా మరణం చేస్తారు. చాలా కొద్దిమంది. కొంతమంది ఏమంటారంటే నేను నిన్ను పూర్తిగా తీసేసుకుంటాను. అంటే ఏ బాధ్యత నిన్ను పంపించానో ఆ బాధ్యత మొత్తం నేను నిన్ను తీసేసుకుంటున్నాను. మరియు వరాఫీక ఇలయ్య మరియు నేను నిన్ను నా వైపుకు ఎత్తుకుంటాను. దీని నుంచే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన్ను ఆకాశాల్లోనికి లేపుకున్నారు సజీవంగా అంటారనమాట. మరియు వా ముతహిరుక మినల్లజీన కఫరు మరియు నిన్ను ఎవరైతే విశ్వసించలేదో ఆ అవిశ్వాసుల బారి నుంచి నిన్ను కాపాడతాను. నిన్ను పవిత్రుని చేస్తాను. అంటే వారి యొక్క ఏ చేష్టలు కూడా నిన్ను తాకవు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు వస్త్రాలు లేకోకుండా కొట్టుకుంటూ ఆయన్ని తీసుకెళ్ళి ఏదైతే సిలువ అంటున్నారో అల్లాహ్ దీన్ని ఖండిస్తున్నాడు. నేను ఆ విధంగా నిన్ను చెయ్యను. ముతహిరుక నేను నిన్ను పవిత్రంగా ఉంచుతాను. మినల్లజీన కఫరు ఎవరైతే అవిశ్వాసం నిన్ను చేయదలిచారో ఆ పనుల నుండి నేను నిన్ను పవిత్రంగా ఉంచుతాను. మరియు ఏం చేస్తాను? జాయిలుల్లజీన తబవు మరి ఎవరైతే నిన్ను అనుసరిస్తారో జాయిలుల్లజీన తబు ఫౌకల్లజీన కఫరు మరియు ఎవరైతే అవిశ్వాసం ఉన్నారో వారి మీద నేను వారికి ప్రాధాన్యతనిస్తాను. వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను కాఫిర్ల మీద. ఎప్పటి వరకు? ఇలా యౌమిల్ ఖియామత్ వరకు. కాబట్టి ఎప్పటికీ కూడా ఆధిపత్యం ఈసా అలైహిస్సలాంని అనుసరించే వారికే ఉంటుంది. అంటే మీరు క్రిస్టియన్లు అని కొంతమంది అనుకుంటారు. వాస్తవానికి అది కూడా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈసా అలైహిస్సలాంని అనుసరిస్తున్నది ఎవరు అంటే, ఒకటి మీరు క్రిస్టియన్లని చెప్పొచ్చు. 2 ముస్లింలని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసా అలైహిస్సలాంని పరిపూర్ణంగా అదే ముహమ్మద్ సల్లల్లాహు గారి మీద ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసంతో మరియు ఎటువంటి తప్పుడు అకీదాలు లేకుండా అనుసరిస్తున్నది ఎవరు? ముస్లిం. మరియు ఇంకొకటి ఈసా అలైహిస్సలాం గారిని ప్రేమించేటువంటి వర్గం ఏదైతే వాళ్ళ ఈ బషారత్ ఇచ్చినటువంటి సంతానంలో ఉన్నటువంటి వ్యక్తులు. అల్లాహ్ ఏమంటున్నాడు? ఎప్పటికీ ఆధిపత్యం ఖయామత్ వరకు దునియాలో వీళ్ళదే ఉంటుంది. ఈ రోజున మీకు యూదుల యొక్క ఆధిపత్యం కనిపించినప్పటికిని, ఇజ్రాయెల్ యొక్క ఆధిపత్యం కనిపించినా కూడా మీకు బ్యాక్ బోన్‌గా ఉన్నది ఎవరు? అమెరికా. అమెరికన్స్ ఎవరు? ఈసా అలైహిస్సలాంని వాళ్ళు ప్రేమించేవాళ్ళు. ఫాలో అవ్వడం కథ పక్కన పెడితే ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఈసా అలైహిస్సలాం దగ్గరికొస్తే వారి యొక్క మాటలు ఆగిపోతాయి. కాబట్టి ఎప్పటికీ కూడా ఆధిపత్యం ఎవరిదుంటుంది? క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళది, ఈసా అలైహిస్సలాంని ఫాలో అయ్యే వాళ్ళది దునియా పరంగా ఉంటుంది. ఇది ఖురాన్ చెప్పినటువంటి వాస్తవం. ఆయనకిచ్చినటువంటి బషారత్. సుమ్మ, సుమ్మ ఇలయ్య మర్జిఉకుం దాని తర్వాత ఏం చేస్తానో, ఆ తర్వాత మీరంతా మరలి రావాల్సింది నా వద్దకే. అప్పుడు ఫఅహకము బైనకుం ఫీమా కుంతుం ఫీహి తఖ్తలిఫూన్ ఆ తర్వాత నేను మీరు ఏదైతే భేదాభిప్రాయాల్లో మునిగి ఉన్నారో, ముఖాలిఫత్ చేసుకుంటున్నారో ఆ విభేదాలపై నేను తీర్పు చేస్తాను. మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కఠినమైనటువంటి శిక్ష విధిస్తాను. వారిని ఆదుకునే వారెవ్వరూ ఉండరు. ఈ విధంగా ఎవరైతే ఈసా అలైహిస్సలాం గారిని సిలువ ఎక్కించి ఈ విధంగా కతలు చేయాలని ఎవరైతే పన్నాగం పన్నారో, కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాలు గడవక ముందే వారిని అల్లాహ్ తాలా ఒక రాజును పంపి వారి యొక్క ఆలయాలను ధ్వంసం చేయించి, వారిని అక్కడి నుంచి బయటికి పంపించేసి, గులాములుగా చేసి, చాలా శిక్షను వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఆ శిక్ష ఖయామత్ వరకు వారికుంటుంది. అల్లాహ్ తాలా కొంత గడువునిస్తాడు బనీ ఇస్రాయిల్‌కి. మళ్ళీ శిక్షొస్తుంది. మళ్ళా కొంత గడువిస్తాడు. మళ్ళీ శిక్షొస్తుంది. ఇదంతా ఎందుకు అంటే ఈసా అలైహిస్సలాం గారిని తిరస్కరించినటువంటి కారణంగా. ఇకపోతే ఇంకా సూక్ష్మంగా ముగించాలంటే ఈసా అలైహిస్సలాం గారిని పైకెత్తుకున్నారని చెప్పేసి అహ్లే సున్నత్ వల్ జమాత్ దీన్ని చాలా గట్టిగా చెప్తుంది. కొంతమంది తప్ప. ఇక మిగిలిన వాళ్ళు ఇంకా ఏవైతే రివాయతులు మనకున్నాయో చాలా సహీహ్ హదీసులున్నాయి. ఈసా అలైహిస్సలాం గారు మళ్ళీ తిరిగి వస్తారు. ఆయన ఈ యొక్క సిలువను తీసేస్తారు. ఈ ఖింజీర్‌ని తినడం ఏదైతే పంది మాంసం తినడం ఉందో దాన్ని కూడా ఆయన నిషేధిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క షరియత్ మీద ఆయన నడిచి, ఆయన ప్రజలకు సుబోధ చేస్తారు. ఆ తర్వాత ఆయనకు వివాహం జరుగుతుంది. ఆయన తర్వాత ఆహ్, దజ్జాల్‌తో పోరాడతాడు. దజ్జాల్ అనేటువంటి మసీహ్ దజ్జాల్ అని చెప్పుకున్నాం కదా మనం. ఖయామత్ ముందర వచ్చేటువంటి వ్యక్తి. అతనితో ఈసా అలైహిస్సలాం గారు పోరాడతారు. మకామె లుద్ అనేటువంటి చోట ఈసా అలైహిస్సలాం గారు దజ్జాల్‌ని చంపడం జరుగుతుంది.
దాని తర్వాత యాజూజు, మాజూజ్‌ని అల్లాహ్ తఆలా విడుదల చేయడం జరుగుతుంది. యాజూజు, మాజూజ్ రావడం జరుగుతుంది. అప్పుడు ఈసా అలైహిస్సలాం గారు తమను అనుసరించేటువంటి వారికి అంతకంటే ముందే ఒక సువిశాలమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి, ఒక శాంతితో కూడినటువంటి సామ్రాజ్యం వస్తుంది. ప్రజలందరికీ ధన వైభోగాలు లభిస్తాయి. చాలా వరకు ముస్లింలుగానే తయారవుతారు. దాని తర్వాత దజ్జాల్ ఫిత్నా వస్తుంది. అప్పుడు ఈసా అలైహిస్సలాం గారు ఆ! ముస్లింలందరిని తీసుకుంటారు. ఒక కొండపైకి ఎక్కుతారు. అక్కడికి వాళ్ళు యాజూజ, మాజూజ రాలేరు. దాని తర్వాత అల్లాహ్ తఆలా ఒక వ్యాధిని పంపి, ఒక పురుగును పంపి వాళ్ళ మెడల మీదనే ఆ పురుగును వదిలి వాళ్ళని అల్లాహ్ తఆలా సంహరిస్తాడు. దాని తర్వాత ఈసా అలైహిస్సలాం గారు మదీనాకొస్తారు. అక్కడ ఆయన ఇహలోకం వీడుతారు. ఇవన్నీ కూడా బేషుమార్ రివాయత్. చాలా అధిక సంఖ్యలో మనకు రివాయతులు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఉదాహరణకు చూసుకోవాలనుకుంటే మీరు సహీ ముస్లిం ఒక గ్రంథం తీసి కితాబుల్ ఫితన్ అని ఉంటుంది. అందులో మొదటి హదీస్ నుంచి కూడా మీకు అన్నీ ఇవే హదీస్‌లే లభిస్తాయి. కాబట్టి అవన్నీ ఎప్పుడైనా మనం చర్చించుకుందాం. సమయం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇది ఈసా అలైహిస్సలాం గారి గురించి మన యొక్క అకీదాలో ఏమిటంటే ఈసా అలైహిస్సలాం గారు ఒక పవిత్రమైనటువంటి ప్రవక్త, ఒక పవిత్రమైనటువంటి స్త్రీ కన్యగా ఉన్నప్పుడు అల్లాహ్ తఆలా ఆయనకు ఆ యొక్క జన్మనివ్వడం జరిగింది. అల్లాహ్ తఆలా ఆయన్ను ఒక వచనంగా చేశాడు. రూహుల్లాగా చేశాడు. ఆయనకి ఈసా అని పేరు పెట్టడం జరిగింది. ఆయన ద్వారా అల్లాహ్ తఆలా బనీ ఇస్రాయేల్‌కు ఆఖరి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. ఆయన్ని అభిమానించినటువంటి వాళ్ళు, ఫాలో అయినటువంటి ఆ హవారీయులు ఆయన యొక్క సందేశాన్ని తర్వాత అందరికీ చేర్చారు. దాని తర్వాత రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి గాలిబన్ ఆయన పేరొచ్చేసి టైటస్ అనుకుంటా. ఆహ్, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. ఆయన క్రైస్తవం స్వీకరించిన తర్వాత రోమన్ సామ్రాజ్యం మొత్తం క్రైస్తవులుగా మారడం జరుగుతుంది. దాని తర్వాతనే ఇది వ్యాపించడం అనేది జరిగింది. మన అకీదాల ప్రకారం అల్లాహ్ ఆయన్ను లేపుకున్నాడు. దాని తర్వాత అల్లాహ్ తఆలా మళ్ళీ ఆయన ఆమదే సాని అనేది ఉంటుంది. తర్వాత తిరిగి రావడం అనేది ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు కూడా దీన్ని బిలీవ్ చేస్తారు. యేసు మళ్ళీ వచ్చుచున్నాడు అని కూడా మీరు చదివే ఉంటారు. ఇటువంటి వాక్యాలు అక్కడక్కడ రాసినవి. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అనేది కూడా వాళ్ళు విశ్వసిస్తారు. మనం కూడా విశ్వసిస్తాం. ఇటువంటి అకీదాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ప్రవక్తల గురించి మనం అప్పుడప్పుడు చర్చిస్తూ ఉండాలి. లేదంటే మన యొక్క ముస్లింలు మన చరిత్ర తెలుసుకోకోకుండా, మన ప్రవక్తల పేర్లే మనం తెలుసుకోకోకుండా, ఎవరైనా సరే జీసస్, ఈసా అలైహిస్సలాం గారంటే, ఆయన మాకు కూడా ప్రవక్తే, మా ప్రవక్తే, ఇస్లాం ప్రవక్త అని మీరు గర్వంగా చెప్పుకోండి. మీ పిల్లలకు ఆయన పేర్లు పెట్టండి. తర్వాతి వంశంలో, తర్వాతి తరాలకు ఆయన యొక్క చరిత్రను అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తఆలా ఇందులో నేనేమైనా తప్పులు చేసినుంటే, తప్పులు చెప్పి ఉండింటే ఏదైనా వ్యాఖ్యానంలో గాని, ఏదైనా లోపాలుంటే అల్లాహ్ తఆలా నన్ను మన్నించాలని, మరి యొక్క ఆ లోపాలని ఎవరు గుర్తుపెట్టుకోకుండా అల్లాహ్ తఆలా చేయాలని, సరైనటువంటి జ్ఞానం అల్లాహ్ తఆలా మనందరికీ పొందే విధంగా అనుగ్రహించాలని, ప్రవక్తల బాటలో మనందరిని అల్లాహ్ తఆలా నడిపించాలని, అల్లాహ్ తఆలా మనందరికీ కూడా ఈసా అలైహిస్సలాం గారి యొక్క బోధనలపై మనల్ని పాటించే విధంగా అల్లాహ్ తఆలా మనల్ని చేయాలని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలపై మనల్ని అమలు చేసే విధంగా చేయాలని అల్లాహ్ తఆలాను కోరుకుంటూ ఖయామత్‌లో అల్లాహ్ తఆలా మనకి ఈ ప్రవక్తల సాంగత్యాన్ని అనుగ్రహించాలని దుఆ చేస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.